మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 మేషరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుందంటారు? ఏలినాటి శని తీవ్రత ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? జూలై మాసం 2020 సంవత్సరం మేషరాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా ఎలా ఉందో తెలుసుకునే ముందు మేషరాశి గురించి కొంత మాట్లాడుకునే ప్రత్యేక విషయాలు, తర్వాత మాస ఫలితాలు కదా. మేషము అంటే మొట్టమొదటి రాశి, కాలపురుషుడికి మొట్టమొదటి రాశి, జ్యోతిష్ మొట్టమొదటి రాశి తల. ఇప్పుడు మన మనిషి పుట్టేటప్పుడు తల ముందు వస్తుంది, బయట తల వచ్చి బ్రీతింగ్ తీసుకొని, ఆ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత బాహ్య ప్రపంచం యొక్క స్పర్శ ఏడుపు స్టార్ట్ అవుతుంది. అంటే జ్యోతిశాస్త్రం కూడా తలతోనే స్టార్ట్ అవుతుంది. ఈ మేషరాశి యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇది అగ్నితత్వ రాశి. ఈ రాశి వాళ్ళు పర్వతాలపైన ఉన్న దేవతలను ఆరాధిస్తూ వస్తే బాగా సక్సెస్ అవుతారు. ఏదైనా కొండపైన, తిరుమల, విజయవాడ, పళని, ఇంకేదన్నా కోటప్పకొండ, ఒక పర్వతాన్ని ఎక్కి ఒక దేవతను పూజించడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు. వీళ్ళు తల కాబట్టి కేతు గ్రహం యొక్క నక్షత్రంతోనే ఈ రాశి ప్రారంభమవుతుంది. అశ్వని మొట్టమొదటి నక్షత్రం, భరణి, కృతిక, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం అధిపతి కేతువు తలలేదు కాబట్టి వీళ్ళకి హెల్మెట్ లేకుండా వీళ్ళు వెళ్ళకూడదు ఎక్కడికి కానీ. అదేవిధంగా కనీసం టొప్పి అయినా వేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఈ దువ్వెన్లు, టోపీలు, హెల్మెట్లు దానం చేస్తే కూడా మంచిది వీళ్ళకు. అంటే డొనేట్. మరి హెల్మెట్లు అంటే ఒకటి 500-1000 రూపాయలు ఎక్కడిచ్చేది? ఒక హెల్మెటే. ఎందుకంటే హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రపంచానికి తెలుసు. హెల్మెట్ అంటే మేషరాశి, అది నెత్తినే పెడతారు. అది హెల్మెట్ సురక్షిత ప్రయాణం అని ఎక్కడెక్కడ బోర్డులు, దానిపైన ఎన్లైట్మెంట్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా టోపీ, ఆ తర్వాత దువ్వెన ఎందుకంటే నెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని సరిచేసి అందంగా మార్చేది. కనీసం దువ్వెన వీళ్ళు దానం చేస్తూ ఉండాలి, మంచిది. తెలిసిన ఫ్రెండ్స్కి 5 రూపాయలకు వస్తుంది ఒక దువ్వెన, చక్కగా ఇస్తామంటే వీళ్ళు యాక్టివేట్ అవుతుంటారు. అదేవిధంగా పర్వతం పైన ఉన్నటువంటి ఆ దేవతలను దర్శించడం వల్ల, మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, పర్వతాల పైన అమ్మవారు, శివాలయాలు. ఎందుకంటే కేతు అంటే వినాయకుడు, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం అంటే శుక్రుడు, అమ్మవారు, కృతికా నక్షత్రం అంటే శివుడు, రవి గ్రహం కాబట్టి శివుడు. శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, వినాయకుడు, ఈ ఆలయాలు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక విధంగా చెప్పాలంటే శివ కుటుంబాన్ని పర్వతాల పైన ఉన్నటువంటివి. ఇప్పుడు వినాయకుడు పర్వతం పైన ఎక్కడున్నాడు? ఉచ్చి పిళ్ళయార్ కోయిల్ అని ఒకటి ఉంది తమిళనాడులో. ఉచ్చి పిళ్ళయార్ అంటే వినాయకుడే. ఉచ్చి అంటే ఇది ఉచ్చి. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని శ్రీలంకకు వెళ్తా ఉంటే మనకు గోకర్ణంలో అక్కడ ఉన్నటువంటి శివలింగము, అది కింద పెట్టకూడదు శ్రీలంక వెళ్ళే వరకు. దాన్ని కింద పెట్టేలాగా చేసేదానికి విఘ్నేశ్వరుడు ఒక బ్రాహ్మణ పిల్లవాడి వేషంలో వెళ్ళి ఆయన సంధ్యావందనం చేయడానికి వెళ్తే దాన్ని కింద పెట్టేస్తాడు. దాన్ని ఎంత పట్టుకుని అంత పెద్దదైపోతుంది, అది రాదు. అప్పుడు ఈ పని చేసేది తరుముకొని రావణాసుడు ఒక మొటిక్కాయ వేస్తాడు వినాయకుడి పైన. అక్కడి నుంచి వచ్చి ఆయన తిరుచులో పడ్డాడు. తిరుచులో వచ్చి ఆ కొండ పైన పడ్డాడు. ఆ వినాయకుడి పైన చూస్తే రావణాసుడు ఈ వేళ్ళు ముద్ర అడ్డే కనిపిస్తుంది. ఉచ్చి పైన ముద్ర ఉన్నాడు, ఉచ్చి పిళ్ళయారనేసి. ఆయన కొండపైన ఉన్నాడు. ఇలా ఇంకెక్కడున్నా వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య ఆలయాలు పర్వతాల పైన ఎన్నో చోట్ల ఉన్నాయి, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, కోటప్పకొండ. అంటే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, మంచిది. ఎందుకంటే సక్సెస్ కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉండాల్సిన అవసరం ఉన్నటువంటి ఏకైక రాశి మేషరాశి. వీళ్ళంతా పోరాడిన సక్సెస్ రాదు. కారణం వీళ్లకు వృత్తి స్థానాధిపతి, లాభాధిపతి శనేశ్వరుడు బాధకాధిపతి వృత్తి స్థానాధిపతి, లాభాధిపతి అనుకుంటే వీళ్ళని సక్సెస్ కానివ్వడు. అందుకు వేరే వాళ్ళకు ఉపయోగం అని చెప్తున్నది. ఇంక వేరే ఏం అసలు సీక్రెట్ ఈరోజు చెప్తున్నాను. శనేశ్వరుడే లాభాధిపతి అయినాడు, శనేశ్వరుడే బాధకాధిపతి అయినాడు. లాభాల కోసం వీళ్ళు బాధపడాలి, కానీ లాభం రాదు. అందుకే పెళ్ళైన తర్వాత వీళ్ళ ఎఫర్ట్ భార్యకు ఉపయోగపడుతుంది.
ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళు సెట్ అవుతారు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకున్నా కానీ చేసుకోలేరు. నేను ఏదో ఒకటి సాధించి నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారం వచ్చిన తర్వాత అని ఒక టార్గెట్లు పెట్టుకుంటారు. అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది వీళ్ళ ఆలోచనలు. అంత ఎర్లీ ఏజ్లో వీళ్ళు పెళ్లి చేసుకోరు. వీళ్ళ ఆలోచనలు వెనక్కి తీసుకెళ్తాయి అన్నమాట. జూలై నెల 2026 విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం వరించబోతుంది, ఏ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఓవరాల్గా ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు గురుగారు? 2026 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి గురించి ఒక 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుని తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. వృషభ రాశి అంటే వృషభం అంటేనే తెలిసిపోతుంది, అదొక ఎద్దు అని అర్థం, బుల్ పశువు అని అర్థం. మరి షేర్ మార్కెట్కి సింబల్గా దీన్నే పెడతారు, బుల్ అంటారు. బుల్ రన్ వేగంగా పరిగెత్తింది అని. అదే షేర్ మార్కెట్ పడిపోతే ఎద్దు తల దించుకుని ఇలా ఉన్నట్టు, షేర్ మార్కెట్ బాగుంటే జల ఎత్తుకుని ఇట్లా పరిగెత్తున్నట్టు సింబల్స్ వేస్తూ ఉంటారు. మరి వాళ్ళని జ్యోతిష్యం చూసుకోలేదు, ఆటోమేటిక్గా దానికి ఆ సింబల్ పెట్టారు. అది ఎందుకు వచ్చిందంటే పశు సంపదే నిజమైన సంపద. ప్రాచీన కాలం ఎన్ని ఎక్కువ పశువులు ఉంటే వాళ్ళు అంత సంపన్నులని అర్థం. గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు, మాకు 1000 ఆవులు ఉన్నాయి, మాకు 10,000 ఆవులు ఉన్నాయి అని. పశువులు ప్రపంచానికి తిండి పెడుతున్నాయి, ఈ రోజు కూడా తిండి పెడుతున్నాయి. అందుకే అవి లేకపోతే డబ్బు రాదని అర్థం. అందుకే పశువులను పూజిస్తే గోమాతను లక్ష్మీదేవిని డబ్బు వస్తుంది, లక్ష్మీదేవి ఉంది, ముక్కోటి దేవతున్నాను. పట్టుదల ఎక్కువ ఈ రాశి వాళ్ళకు, ఎక్కువ పట్టుదల. చిన్న విషయం కూడా కరెక్ట్గా జరగాలంటారు. ఆచితూచి ఆలోచించి, అంటే వెంటనే నిర్ణయం చెప్పకుండా ఆలోచించుకుని నిర్ణయాలు చెప్తారనమాట వీళ్ళు. వెంటనే చెప్పరు, నేను ఆలోచించుకొని చెప్తాను అనే మాట వచ్చే వాళ్ళంతా వృషభ రాశులు అని అర్థం. వెంటనే చెప్పే వాళ్ళంతా ఎవరు ఉంటారు? మిథున రాశి వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాలీ కదా, కానీ ఎంత మనం అనుకుంది విన్నదంతా నిజం అనుకుంటారు. ఆలోచించుకొని చెప్తాననే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. అంటే నెమరు ఆవు తన మేతను మళ్ళీ గొంతులో నోట్లో తెచ్చుకుని నెమరు వేసి మళ్ళీ తింటుంది. అట్లా వీళ్ళు వెళ్ళి చెప్పినంత ఆలోచించి నెమరు వేస్తారు మొత్తం. ఓకే, లాభం ఏంటి నష్టం ఏంటి అనేది, నాకేంటి లాభం అని ఆలోచించేటువంటి ఏకైక రాశి వృషభ రాశి. ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటుంది. ఈ రాశిలో పుట్టిన, లగ్నంలో పుట్టిన ఎట్టో ఒకటి లైఫ్ని నిలబెట్టుకుంటారు. సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరుగుతాయి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు. సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరుగుతాయి. మరి ఈ రాశి అధిపతి శుక్రుడు మీన రాశిలో కానీ ఉంటే ఖచ్చితంగా 2 వివాహాలు జరుగుతాయి, దాంట్లో డౌటే లేదు. అధికారంగా ఒక మ్యారేజ్, అనధికారంగా ఒక మ్యారేజ్ ఉంటుంది, లేదా అధికారంగా ఇద్దరు భార్యలు కానీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు లగ్జరీ ప్లానెట్, కాముకత్వానికి అధిపతి. అందుకే ఈ రాశిలో, వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు పుట్టాడు. ఆయనకి ఎన్ని వివాహాలు అయినాయి? 8 భార్యలు, 16,000 మంది గోపికలు, మళ్ళీ రాధాదేవి. రాధా అనే ప్లేస్ ఉంది, రాధాకృష్ణులు అంటారు కదా. మరి ఎంత అట్రాక్షన్ ఆయనకి, వృషభ రాశిలోకి అట్రాక్షన్ అట్టుంటుంది. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకత అట్రాక్షన్ అంటే వశీకార రాశి అని చెప్పొచ్చు. అందువల్లనే ఎక్కువ మంది ఇష్టపడిపోతారని అర్థం. ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అవుతాయంటే ఒకరు కాకుండా అదనంగా ఇంకొకరు ఇష్టపడి తెలిసినా కానీ పెళ్లి చేసుకుంటారంటే వశీకారం ఉంటేనే కదా. ఆల్రెడీ పెళ్లి అయింది అతనితో మనకి ఎందుకు అని అనుకోకుండా ఇంకొకరు పెళ్లి చేసుకుంటారంటే వశీకారం ఉంటేనే అదొక ఆకర్షణ. కాబట్టి అటువంటి వశీకార రాశిది. అంటే డబ్బులు ఎవరికి వశీకారంగా చెప్పండి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే వృషభ రాశి సింబల్ని డబ్బులు పెట్టారనమాట. తర్వాత తీసుకుంటే వీళ్ళకు 3వ స్థానంలో గురువు ఉన్నాడు. 3వ స్థానంలో గురువు లాభాధిపతి తృతీయం ఉన్నాడు. చేసే ప్రయత్నాలు అగ్రెసివ్గా చేస్తారు, సక్సెస్ అవుతారు. లాభంలో శనేశ్వరుడు ఉన్నాడు, చాలా మంచిది. గురువు చూస్తాడు, ఇంకా మంచిది. అవకాశాలు కూడా వస్తాయి అంటారు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది ఇంకా మంచిది. ఒక కుజుడు జన్మంలోకి వచ్చి ఉద్రేకాన్ని, కోపాన్ని పెంచుతున్నాడు తప్పితే మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. 4వ ఇంట్లో శుక్రుడు, కేతు ఉన్నారు. 4వ ఇంట్లో శుక్రుడు, కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది? కారు కొంటారు, లేదంటే కారును రిపేర్ చేపిస్తారు. కేతు కూడా ఉన్నాడు కదా, ఏదో ఒక రిపేర్ చేస్తాడు. కొత్త కారు కొన్నారనుకోండి, ఏదో ఒకటి ఈ ఆవేశం, కుజుడు కదా, ఆవేశంగా తోలుతాడు బండి, ఏదో ఒకటి తగిలి ఇన్సూరెన్స్ పోవాల్సి వస్తుంది. అదే పాతకుంటే మేలు.
ఇక్కడ సెకండ్ హ్యాండ్ కారు కండిషన్ అనేది కొనుక్కోవడం బెటర్. వాహన యోగము, భూయోగము, గృహయోగము, ఆస్తి యోగము ఉంది. ఇప్పుడు భూ కారు కూడా రాశిలోకి వచ్చాడు కాబట్టి గ్రహాలన్నీ కూడా పొజిషన్లో ఉన్నాయని అర్థం. కాబట్టి కాస్త ఆవేశం ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. కారు కొంటే కంపల్సరీ వినాయకుడి దగ్గరే పూజ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 4వ ఇంట్లో కారు అనే ప్లేస్లో కేతు ఉన్నాడు. విఘ్నేశ్వర ఆడ ముందు ఆలయంలో పూజ చేసి నైవేద్యాలు ఫుల్గా సమర్పించి ఎక్కువ మంది పంచాలి. కారు కొన్నాము ప్రసాదం, కారు కొన్నాము స్వీట్స్, కారు కొన్నాము స్నాక్స్, ఫుల్గా పంచాలి. వినాయకుడికి ఫుల్గా పెట్టాలి, పంచాలి. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసుకోవాలి. అది గుడ్డుగా ఎత్తుకుని వస్తే ఏదో ఒకటి తగులుతుంది. జూలై నెల 2026 మిథున్ రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి, ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? 2026 సంవత్సరం జూలై మాస ఫలితాల భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో తెలియజేసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని తెలియజేసుకొని తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. మిథునము అంటే కలయిక అని అర్థం. కలయిక అంటే కమ్యూనికేషన్ అని అర్థం. జాలీగా తిరగడము, ఎన్ని బాధలున్నా వీళ్ళు ఆ బాధలు ఒక పక్క ఉంటే కూడా ఇంకో పక్క జాలీగా ఆలోచిస్తూ ఉంటారు. తీవ్రమైన కష్టాలు ఉంటే కూడా మనసులో ఒక విధమైనటువంటి ఆహ్లాదకరమైన ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు 3వ స్థానం అంటే తిరగడమును అర్థం. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి, దూర ప్రయాణాలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్రయాణాలు డొమెస్టిక్ ట్రావెల్స్ అంతా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అదే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఇట్లా ఇప్పుడు టెలికమ్యూనికేషన్ అంటారు కదా, ఇప్పుడు ఇంతకుముందు టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఎస్టీడీ బూతులు పెట్టేవాళ్ళు. ఒక ఎస్టీడీ బూత్ ఉందంటే ఆటోమేటిక్గా అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. అల్లుడికి 2-3 ఎస్టీడీ బూతులు ఉన్నాయి, డే అండ్ నైట్ మాట్లాడుతూ ఉంటారని. అది మిథున రాశి కలయిక, ఐఎస్టీ కాల్స్, ఒకరితో ఒకరిని కలపడం అనేది మిథున రాశి. అదేవిధంగా ప్రపంచం అంతా ఇప్పుడు 24/7 కమ్యూనికేషన్లో ఉంటుంది. ఏదో ఒక దాంతో కమ్యూనికేషన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీతో కమ్యూనికేట్ అవుతున్నా. ఈ కెమెరా షూటింగ్ చేస్తుంది, అది మనతో కమ్యూనికేట్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియో మనం వెళ్తాము, ప్రపంచాన్ని కమ్యూనికేట్ చూస్తారు. ఇట్లా ప్రపంచం అంతా ప్రతి సెకండ్ కమ్యూనికేషన్లో ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ తెలియజేసేది, ఈ కమ్యూనికేషన్లోనే ఏదైనా ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువు కానీ, ఆలోచన కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ. వివాహం కూడా కమ్యూనికేషనే కదా. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడం వల్ల వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందుతుందని అర్థం. అందుకే ఇది మిథునము అంటే కలయిక అని అర్థం. మిథునం అంటే ఇక్కడ శివపార్వతులు ఉంటారు, లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుని నిలుచుకో ఉంటారు చిన్నపిల్లలు. ఇంతకుముందు దీన్ని ఇంగ్లీష్లో జెమినీ అంటారు. ఈ రాశిని జెమినీ టీవీ ఉంది. 2 పిల్లలు ఇలా పీకలతో వచ్చేదన్నమాట. అది జెమినీ అంటే అదే మీనింగ్, స్త్రీ పురుషుల కలయిక అని అర్థం. అంటే స్త్రీ తత్వము పురుష తత్వము, స్త్రీ పురుషులు కాకపోయినా కానీ తత్వం కలయిక అనేది అనమాట. అంటే ప్రపంచం అంతా మిథున రాశిలో ఉందని అర్థం. మిథున రాశి లేకపోతే ఎక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఫారెన్ పోవాలి, వీసా పాస్పోర్ట్ పోవాలి, అదొక మిథున రాశి. చిన్న చిన్న ప్రయాణాలు చెప్పాను కదా, పాస్పోర్ట్ ఆఫీస్ వరకు పోయి రావాలి కదా. సో నాకు బజార్ల వరకు పని ఉంది, నేను టిఫిన్ తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇవంతా కూడా మిథున రాశి. అంటే మనం ఇక్కడ రాశి కారకత్వాలు, రాశి యొక్క ప్రత్యేకతలు ఇలా చెప్తూ ఉండడం వల్ల గతంలో మన వీడియోలకు, ఇంక ఇప్పుడు ఇస్తున్న వీడియోలకు, ఇంకా అయిపోయే వీడియోలు అన్నింటినీ కూడా చూస్తూ ఉంటే మన మాస ఫలితాలు మనం ఇస్తున్న ప్రత్యేక విషయాల కోసం మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం మాస ఫలితం అనేటువంటి ఒక అవకాశంతో జ్యోతిష్ శాస్త్రంలో కొంత నాలెడ్జ్ని కూడా మనము లైఫ్ టైం ఫిక్స్డ్ నాలెడ్జ్ని ఇస్తున్నాం. దాని వెనక ఇలా ఉంటుంది విశ్లేషణ, అనాలిసిస్ ఇస్తున్నాం. ఇది మంచిది, అందరూ కూడా తెలుసుకుంటారు, ఆసక్తిగా చూస్తారు. కాబట్టి అందుకే ప్రారంభంలో చేస్తున్నాం. కాబట్టి ఇంకా మిథున రాశి అంటేనే మనకు గ్రీన్ కలర్ తెలియజేస్తుంది. హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు స్త్రీతత్వము పురుషత్వం కలయికలో ఉంటారు. అంటే వాళ్ళకి అటువంటి లక్షణాలు ఉంటాయి, పురుష లక్షణాలు ఉంటాయి, స్త్రీ లక్షణాలు ఉంటాయి. ఈ స్త్రీ పురుషుల కలయిక ఇది అన్నాం. అంటే ఇక్కడ మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు, భగవంతుడు ప్రకృతి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్థితి అది. ఇది మిథున రాశి యొక్క ప్రత్యేకత. ఎప్పుడైనా మిథున రాశిలో దుస్తగ్రహాలు ఉన్నప్పుడు హిజ్రాలకు ఏదన్నా గ్రీన్ కలర్ డ్రెస్సులు కానీ, శారీ కానీ, కట్షిప్ కానీ తీసివ్వడం మంచిది. లేదా పిస్తా డ్రింక్ ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, బాదం పిస్తా డ్రింక్స్ అంటారు కదా, అటువంటి కూల్ డ్రింక్స్ కానీ,
లేదు వెజిటబుల్ రైస్, బెండకాయ రైస్, దొండకాయ రైస్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, కూరాకుతో చేసినట్టు ఇటువంటివి కానీ ఇవ్వచ్చు. అప్పుడు ఆ రాశి యొక్క కారకత్వం అది తీసుకుని వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, తీసుకుంటే వాళ్ళు దాన్ని కమ్యూనికేట్ రిసీవ్ చేసుకుంటారు, పరిహారం అవుతుంది అని అర్థం, చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాస ఫలితాలకు వెళ్తాం. మాస ఫలితాలకు అయితే రాష్ట్రాధిపతి రాశిలో ఉన్నాడు బుధుడు, అంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను అర్థం ఏం చెప్పాను, జాలీగా ఉండే రాశి అని చెప్పాను కదా, వీళ్ళు బుధుడే ఎక్కున్నాడు, మళ్ళీ రాశికి అధిపతి బుధుడే, బాగా జాలీగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ పని చేయాలో అంత క్లారిటీ ఉంటుంది. సమస్యలు ఉంటే కూడా దాన్ని ఒక పక్క పెడతారు, దీన్ని ఒక పక్క ఆలోచిస్తూ ఉంటారు. అంటే దుస్వభావ రాశి ఈ రాశి. దుస్వభావ రాశి అంటే అన్ని స్వభావాలు ఉంటాయి. అంటే ఏ సందర్భానికి ఎలా నిర్ణయం తీసుకోవాలో అలా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళకు. సమయానికి తగినట్టు మాట్లాడుట సమయోచితం అని త్యాగరాజ కీర్తన కూడా ఉంటుంది. సమయానికి తగు నేను పాట పడేస్తాడు, ఎప్పుడో పడేస్తాడు. వాళ్ళే తెలివైన వాళ్ళు. బుధుడు అంటేనే తెలివైన వాడు, ఇంటెలిజెన్స్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు బుధుడు మంచి పొజిషన్ ఉన్నాడు. కుజుడు వ్యయంలోకి వచ్చాడు. వీళ్ళకి బెడ్రూమ్లో గొడవలు వచ్చడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలకు ఫైటింగ్ ప్లానెట్ బెడ్రూమ్లోకి వచ్చిందని అర్థం. జన్మంలో రవి ఉన్నాడు. జన్మంలో రవి 17వ తారీఖు వరకు ఉన్నాడు. 17వ తారీఖు తర్వాత ద్వితీయంలోకి వస్తాడు. తృతీయాధిపతి ద్వితీయంలోకి వచ్చాడు, తృతీయానికి వ్యయంలోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ వచ్చాడు గురువుతో కలవడం వల్ల గురువుతో కంబస్ట్ అయినప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా ఏదన్నా వీళ్ళు తెలిసి తెలియకుండా వేస్ట్ ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంది. లేదని ఏదన్నా అరే తెలియకుండా నేను మిస్టేక్ చేస్తాను, పోయింది నాకు డబ్బు, ఒక 10,000 పోయింది అంటారు చూడండి, ఈ కంబస్ట్ అయినప్పుడు జరుగుతుంది. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్తే రవి యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైనా రవి గ్రహాన్ని యాక్టివేట్ చేయాలి, సూర్య నమస్కారం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేరుగా శివాలయంలో పోయి 24 నిమిషాలు కూర్చుంటే చాలు, సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. చాలామంది సూర్య నమస్కారాలు చేయాలని సూర్య నమస్కారాలు చేస్తుంటారు, ఆడేం వర్కౌట్ అవ్వదు. కానీ నేను 10 సంవత్సరాలుగా సూర్య నమస్కారాలు చేస్తున్నా అంటారు. ఎన్ని సమస్యలు తీరినాయంటే చెప్పలేరు. శివాలయానికి వెళ్ళిన 10 సంవత్సరాలుగా సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. ఇది కాబట్టి ఈ శివాలయానికి వెళ్ళడం వలన రవి యొక్క వ్యతిరేకత పోతుంది. జూలై నెల 2026 కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? జూలై మాసం 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఒక 2 విషయాలు మాట్లాడుకుని మాస ఫలితాలకు వెళ్దాం. కర్కాటక రాశి అంటే జలరాశి, అదేవిధంగా అధిపతి చంద్రుడు, కాలకోటికి 4వ స్థానము, మాతృస్థానము అంటారు దీన్ని. ఈ రాశిలోనే గురువు ఉచ్చస్థితి పడతాడు, ఆల్రెడీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. శనేశ్వరుడు కూడా ఈ రాశి అంటే ఇష్టము, ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఈ రాశిలోనే ఉంది. గురువుకి శనికి ఇద్దరికి ఇష్టమైన రాశి పుష్యమి నక్షత్రం శనేశ్వరుడిది. ఆ పుష్యమి నక్షత్రంలో గురువు ఉచ్చస్థితి పడతాడు. చంద్రుడిది అంటే మాతృస్థానం అన్నాం కదా. మాతృస్థానము అంటే నిజమైన మాతృస్థానం ఎక్కడ ఉంటుందంటే తల్లి కడుపులో ఉన్న గర్భసంచి, అది మాతృస్థానము. ప్రపంచాన్ని జయించేటువంటి పెద్ద మహావీరుడైన మాతృస్థానం నుంచే రావాలి, అక్కడే తయారవుతాడు, మేనిఫెస్ట్ అవుతాడు అతను. అందుకు అది చాలా చాలా గొప్ప రాశి. అందుకే గురువు సంతానకారకుడు గురువు ఉచ్చస్థితి పడతాడు. అంటే ఒక బిడ్డ తయారవ్వాలంటే గురువు కదా జీవకారకుడు. ఆయుష్కారకుడు ఎవరు? శనేశ్వరుడు. బిడ్డకు ఆయుష్ శనేశ్వరుడు ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళిద్దరికీ అక్కడ పుష్యమి నక్షత్రం శనేశ్వరుడిది. ఆ పుష్యమి నక్షత్రం గురువు ఉచ్చస్థితి పడతాడు. ఆ పుష్యమి నక్షత్రం అంటేనే తల్లి యొక్క గర్భసంచి. మాతృస్థానము 4వ స్థానం అంటే చంద్రుడిది. చంద్రుడు అంటే తల్లి. చాలా సున్నితమైన రాశి. గర్భసంచి ఎంత సున్నితంగా ఉంటుంది, ఇంతకన్నా సున్నితమైన ప్రదేశం ఇంకోటి ఉండదు. అందుకే ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే ఆమెను నువ్వు బరువులు ఎత్తద్దు, మెట్లు ఎక్కద్దు, నీకేం కావాలో ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి అత్యంత సున్నితమైన రాశి అనమాట. జన్మలోకి రవి వస్తున్నాడు కాబట్టి కాస్త ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేయడానికి అవకాశం, జ్వరం రావచ్చు, ఏదైనా మసాలా ఫుడ్ వేడి చేసేయచ్చు, లేదా ఏదైనా ఫుడ్ ఏదైనా ఎక్స్పైరీ ఫుడ్ తెలియకుండా డేట్ చూడకుండా తినేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమున్నా కడుపులోకి వెళ్తుంది, సున్నితమైన దగ్గర కడుపు, అక్కడికి ఏమవుతుంది, ఉష్ణగ్రహం వచ్చేస్తుంది కదా. కాబట్టి దీనికి అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏమంటే వీళ్ళు పడుకునేటప్పుడు ఆలోచనలు ఉంటాయని ఎక్కువగా.
ఓవర్ థింకింగ్. అవసరం లేకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతే చెప్తారు, నేను రాత్రి అంతా ఆలోచించా నాకు ఐడియా వచ్చిందంటారు. అంటే రాత్రి అంతా నేను నిద్రపోలేదని అర్థం. బుధుడు అంటే మ్యాథ్స్ టీచర్ ఆయన. బుధుడు వేస్థానంలో ఉంటే ఏమవుతుంది, వేస్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ ప్రభావం నైట్ ఉంటుంది. కేతు వేస్థానంలో ఉంటే బెడ్రూమ్లో జపం చేసి పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకు, మోక్షకారకుడు కాబట్టి. గురువు ఉంటే కూడా ఏదన్నా పూజ చేయాలనిపిస్తుంది, బెడ్రూమ్ పూజలాగా చూసుకోవాలనిపిస్తుంది. కుజుడు ఉంటే ఆడ గొడవలు వస్తాయి భార్యాభర్తలకు. శనేశ్వరుడు ఉంటే అసలు పడుకోవాలనిపించదు, నేను పోయి బయట పనుకుంటా, నేను మిద్దె మీద పనుకుంటా, నేను ఇంటి ముందర మంచం వేసుకుంటుంటారు, బెడ్రూమ్లో ఉంటారు వాళ్ళు. శనేశ్వరుడు అంటే బెడ్ కంఫర్ట్ ఇష్టపడ్డు. ఒకవేళ భార్య పైన పనుకున్నా కింద పనుకుంటారు, నాకెందుకు నిద్ర రాలేదు పైన అంటారు. లేదు, భార్యనే కింద పనుకుంటుంది, ఆమెకు శనేశ్వరుడు వేస్తూనే ఉంటాడు. చంద్రుడు ఉంటే అటు ఇటు దొలుతూనే మనసు కదా, స్థిరత్వం ఉండదు. ఇంకెవరిని వదిలేసాం మనము, రాహువుని శుక్రుడిని వదిలేము. రాహు ఉన్న శుక్రుడిని ఎక్సలెంట్గా నిద్రపడుతుంది, వాళ్ళిద్దరే కరెక్ట్. ఇప్పుడు బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు లెక్కలేస్తూ ఉంటారు ఏం చేసుకోవాలనేసి. అది ఈ మాసం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు ఫైనాన్స్ పరంగా ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? ఫైనాన్షియల్ బాగుంటుంది. 5, 7, 9 స్థానాలు బలపడినాయి కదా, గురువు చూస్తున్నాడు చెప్పాను కదా. 5, 7, 9 బాగున్నాయి అంటే లక్ష్మీ స్థానాలు బలపడ్డాయి గురువు చూపు వల్ల. గురువు జన్మంలో ఉన్నాడు, జన్మ నుండి గురువు రిజల్ట్ ఇవ్వడు, కానీ తను చూస్తున్న స్థానాలు బలపడుతున్నాయి కదా. కాబట్టి పిల్లలకు బాగుంది, తన భర్తకు బాగుంది. తర్వాత 9వ స్థానం అంటే దైవబలం ఉంది అని అర్థం. అంటే వీళ్ళు ఇంతకుముందు చేసుకున్న పూజా ఫలం ఇప్పుడు లభిస్తూ ఉందని అర్థం. జూలై నెల 2026 సింహరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయంటారు? 2026 సంవత్సరం జూలై మాసం సింహరాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియజేసే ముందు భాగంగా మనము రాశి యొక్క ప్రత్యేకతలు ఒక 2-3 విషయాలు మాట్లాడుకుని మాస ఫలితాలకు వెళ్దాం. సింహరాశి అంటే కాలపురుషుడికి 5వ స్థానము. సింహరాశి అంటే రాజకీయము. ఈరోజు రాజకీయ నాయకులకంతా సింహరాశి బలం లేకపోతే రాజకీయంలో రాణించరు. సింహరాశిలో ఏదో ఒక గ్రహం ఉంటే వాళ్ళు రాజకీయంలో ఖచ్చితంగా ప్రవేశిస్తారు. ఒక సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, పిఎం, సీఎం కావాలన్నా సింహరాశి బలం ఉంటేనే, లేకపోతే కాదు. అంటే గ్రహరాజు రవి దీనికి అధిపతి. రాజు అంటే రాజకీయం అంటే సూర్యగ్రహము. అదేవిధంగా అడవికి రాజు సింహము అనేటువంటి సింబల్ దీనికి పెట్టారు. అంటే అన్ని జంతువులను అవలోకించి బిహేవ్ చేస్తుంది అనేసి, అంటే అందరినీ సమాజాన్ని అందరం కూడా బాగా చూసుకుంటారు అని. గ్రహరాజు రాజకీయ నాయకులకి 10 మందిని కాపాడేవాళ్ళని అర్థం. కాబట్టి ఇది పొలిటికల్ రాశి. అదేవిధంగా కులదేవతను సూచిస్తుంది, పితృదోషాన్ని సూచిస్తుంది. కాబట్టి పొగడ్తలకు పడిపోయేవాళ్ళు వీళ్ళు, నీకు మించిన వాళ్ళు లేరు. అందుకే కదా ఒక రాజకీయ నాయకుని ప్రసన్న చేసుకుంటే ఎవరైనా వస్తున్నారంటే ఒక రైల్లో కటౌట్లు, ఓ బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాళ్ళు ఎంటర్ కాగిన టపాసులు, మేళ తాళాలు, విజిల్స్, కాన్వాయ్లు, అంతా ఇదంతా కూడా ఆర్భాటమే ఆ నాయకుని ప్రసన్నం చేసుకోవడం కోసం. ఆయన ఊరేగింపుగా వచ్చి, అంటే ఇక్కడ కటౌట్లు ఎవరు ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎవరు ఎక్కువగా టీ షర్ట్లు వేసుకున్నారు, ఆ టీ షర్ట్ పైన ఏ నాయకుడు టీ షర్ట్ పంచున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసి మొన్న మీటింగ్కి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఓకే ఇతనికి టికెట్ ఇవ్వాలి అంటే ఆ ఓట్లు ఎక్కువగా ఇతనికే ఉన్నాయని అర్థం, అంచనా అనమాట. జూలై మాసము వీళ్ళకు రాశ్యాధిపతి లాభస్థానం నుంచి 17వ తారీఖు వ్యయ స్థానంలోకి వస్తున్నాడు. వ్యయ స్థానంలోకి గురువు వచ్చాడు ఉచ్చస్థితిలోకి. రాశిలోనే కేతు ఉన్నాడు, రాశిలోకి ఎవరు వస్తున్నారు, శుక్రుడు వస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలోకి కుజుడు వచ్చి రాశిని చూస్తున్నాడు. అష్టమ స్థానంలో శని ఉన్నాడు. గురువు వ్యయ స్థానంలోంచి అష్టమ స్థానంలో ఉన్న శనిని, అష్టమ శని కంట్రోల్ చేస్తున్నాడు. సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు దశ అయిపోయిన వాళ్ళకైతే సింహరాశిలో పుట్టి బెటరు, లేదా సింహరాశిలో పుట్టి రాహు దశ అవ్వని వాళ్ళు ఉంటే రాహు నేరుగా చూస్తున్నాడు. దసరాలే కదా ఇతనికి ఇప్పుడు గోచరంలో అవకాశం వచ్చింది ఇబ్బంది పెట్టడానికి. సింహరాశికి రాహు అంత మంచోడు కాదు. కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. కేతు ఉంటే విఘ్నేశ్వరుని అర్థం.
శుక్రుడు రాశిలోకి వచ్చాడు. శుక్రుడు తృతీయాధిపతి దశమాధిపతి. కానీ ఇక్కడ వచ్చిన బెనిఫిట్ ఏమంటే భాగ్యాధిపతి కుజుడు ఇక్కడ శుక్రుణ్ణి కేతువుని చూస్తున్నాడు. ఇది బెనిఫిట్. అష్టమ శని గురువు నియంత్రిస్తున్నాడు. అది బెనిఫిట్. రాశ్యాధిపతి లాభస్థానం నుంచి 17వ తారీఖు వ్యయంలోకి వచ్చాడు. దీనివల్ల ఏమంటే ఎక్కువగా తీర్థయాత్రలు చేయాలని అర్థం. తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఏదైనా అంటే ఆలయాలకు వెళ్ళి రావడం మంచిది. ఎందుకంటే 12వ స్థానం మోక్షస్థానం. రాశ్యాధిపతి మోక్షస్థానంలో ఉంటే ఏమవుతుంది? భక్తి జ్ఞాన వైరాగ్యాలకు ఇప్పుడు గుళ్ళు తిరగాలని టైం అని గ్రహం చెప్తా ఉంది. బాబు ఇప్పుడు గుళ్ళు తిరుగు, ఎక్కువ దేవతా ఆలయాలకు, లేదంటే ఏదైనా ఒక చారిటీ, ఒక దాన ధర్మం చెయ్యని అర్థం. 12వ స్థానం అంటే వ్యయము అని అర్థం, మోక్షము అని అర్థం. దానాధర్మం పరోపకారం అంటారు. అది చేసేదని వాళ్ళ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు మంచిది. చెయ్యకపోతే ఏమవుతుంది? ఆయనకొచ్చే ఇంక వేరే విధంగా డబ్బులు ఖర్చు అయిపోతుంది, అనవసరం ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు దానాధర్మం చేయడం వల్ల వీళ్ళకు వ్యతిరేకత బర్న్ అవుతాయి, మంచి పేరు వస్తుంది, ప్లస్ రాబోయే రోజుల్లో ఈ పుణ్య ఫలితం వీళ్ళని కాపాడుతుంది. దానధర్మం చేసిన వెంటనే ఈ పక్క మళ్ళీ 10,000 పైకి లేదు. ఆ తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతూ వస్తాయి. ఏదైనా సీరియల్గానే తీసుకుంటుంది. కాబట్టి ఇది సింహరాశి యొక్క గ్రహస్థితి. అష్టమ శని కంట్రోల్ కావడం ఒక బెనిఫిట్. కుజుడు రాశిని చూడడం ఒక బెనిఫిట్. తర్వాత తీసుకుంటే లాభంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి లాభంలో ఉంటే ఇప్పుడు ఈ పరిహారాలు చేస్తే వీళ్ళు చేసే ప్రయత్నాల్లో 1కి 2 లాభాలు వస్తాయి. అంటే డబల్. ఈ పరిహారాలు చేయకపోతే కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఓవరాల్ తీసుకున్న గ్రహస్థితి బాగుంది. కాబట్టి అదేవిధంగా కులదేవత అని చెప్పాను. కులదేవత అంటే ఇంటి దేవుడు అని అర్థం. ఇంటి దేవుని సూచించేది సింహరాశి, రాజకీయాన్ని సూచించేది సింహరాశి. పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. ఇంటి కులదేవత అనుగ్రహం లేదు, పితృ అనుగ్రహం లేదంటే సింహరాశి బలహీనంగా ఉందని అర్థం. కాబట్టి నీటి దానం, అన్నదానం ఎక్కువ చేయాలి. నీటి దానం ఎందుకు చేయాలి? వీళ్ళకి వ్యయస్థానమే కర్కాటక రాశి. కర్కాటక రాశి జలరాశి అంటే వ్యయమవుతుంది. చంద్రుడు అధిపతి. చంద్రుడు అంటే రైసు, బియ్యము, అన్నము నీరుని ఎక్కువ వీళ్ళు దానం చేస్తుంటే, అంటే వ్యయం చేస్తూ ఉంటే డబ్బులు వస్తుంది. 5వ స్థానము ధనుసు రాశి అయింది. ధనుసు రాశి ధర్మరాశి అని ఇంతకుముందు నేను చెప్పాను, ఆలయము అని చెప్పాను. అందుకే కుల దేవత. కాబట్టి ఇంటి దేవుణ్ణి అన్నదానం, నీటి దానం చేయడం వల్ల సింహరాశి వాళ్ళకు అత్యద్భుతంగా ముందుకెళ్తారు. సింహరాశి అయితే చాలు, ఇంక జ్యోతిషం చూసుకోవాల్సిన అవసరంలా. అన్నదానము, నీటి దానము, అన్నంతో పాటు నీళ్లు కంపల్సరీ ఇవ్వాలి. 2 కాంబినేషను. ఇడ్లీ సాంబారు, ఇంకేదో దోశ చట్నీ అన్నట్టు కాంబినేషన్ అన్నట్టు అన్నము నీళ్లు. కులదేవత, పితృదేవత ఆరాధన. ఇది ఇంతే చాలండి సింహరాశి వాళ్ళకి, జ్యోతిషం అవసరం లేదు. ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి, ఇవి చేస్తూ వాళ్ళ శక్తి మీద చేస్తూ ఉంటే చాలు, అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతూ ఉంది, క్రికెట్ మ్యాచ్. 40 ఓవర్ల వరకు గుక్క తిప్పుకోకుండా కొడతారు అవతల మ్యాచ్ వాళ్ళు. స్కోర్ తరిగిపోతూ ఉంటుంది, విజయాన్ని దగ్గర అవుతూ ఉంటారు. ఒక్కసారిగా ఒకే ఓవర్లో 3 వికెట్లు పడతాయి. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో ఇంకొక 2 వికెట్లు పడిపోతాయి. ఆ తర్వాత ఆడేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు గోళీలు ఆట ఆడుతూ ఉంటారు. మెల్లగా ఏమవుతుంది? విజయము చివరి 5-10 ఓవర్లలో వీళ్ళకి వచ్చేస్తుంది, టర్న్ అయిపోతుంది. అట్లా వీళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ సింహరాశి వాళ్ళు, వీళ్ళు ఎలా మ్యాచ్? అన్నదానము, నీటి దానము, కులదేవత ఆరాధన, పితృ ఆరాధన, ఇవి చేస్తే వీళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా వీళ్ళ వైపుకి వచ్చేస్తుంది మ్యాచ్ సింహరాశి వాళ్ళకు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, మేళతాలు, డప్పులు అని చెప్పాను కదా, అక్కడ అందరికి తిండి, నీళ్లు అన్నీ ఇస్తూ ఉంటారు. ఎక్కడ చూసిన వాటర్ బాటిల్, ఫుడ్ ప్యాకెట్లు అన్నీ ఇస్తూ ఉంటారు. రాజకీయం అని చెప్పాను కదా. అంటే 10 మందిని ఆదరించేటువంటి రాశి సింహరాశి అని అర్థం. కాబట్టి కులదేవత బలం ఉంటే దానికి కావాలని ఫండ్ వస్తుంది. పితృదేవత అనుగ్రహం ఉంటే వీళ్లకు అన్ని ఆటంకాలు తొలగిపోయేసి ముందుకు అడుగులు వేయడానికి బలం వస్తుంది. ఇంత ఫ్యూయల్, వర్చువల్ ఫ్యూయల్. ఇదంతా వచ్చిందని మొత్తం వీళ్ళే ఎత్తి పెట్టుకోవాలని చూసుకుంటే చెడ్డ పేరు తెచ్చుకుంటారు. రాజకీయంగా కావచ్చు, 10 మందిలో కావచ్చు. అతనికి వచ్చిన మంచి పేరుకి, అతనికి వచ్చినటువంటి అవకాశాలకు పూర్తిగా దుర్వినియోగం చేశాడని చెడ్డ పేరు తెచ్చుకుంటారు.
మన డబ్బు మాత్రం మిగిలితే చాలు, జనాలు ఏమనుకుంటే చాలుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. వీళ్ళు ఖర్చు పెట్టే కొద్దికి ఆదాయం పెరుగుతుంది. అది సింహరాశి వాళ్ళకి ప్రత్యేకత. ఇప్పుడు మనం జూలై మాసంలోకి వచ్చేద్దాం. ఇలా చెప్తా పోతే చాలా వస్తుంది. జూలై నెల 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు కావచ్చు, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు వహిస్తే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు? 2026 సంవత్సరం జూలై మాసం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాలు 2-3 విషయాలు మాట్లాడుకొని తర్వాత మనము మాస ఫలితాల్లోకి వెళ్దాము. కన్యా రాశి అంటే కాలపుటికి 6వ రాశి. 6వ స్థానం అంటే ఏం సూచిస్తుందంటే అప్పును సూచిస్తుంది, రుణము. అంటే ఈ రాశిని బ్యాంక్ అని కూడా చెప్తారు. బ్యాంకు, చెక్ బుక్, మనం తీసుకునే లోను తెలియజేస్తుంది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకు లైఫ్ టైం అప్పు ఉండే ఉంటుంది. అప్పు లేకపోతే వీళ్ళు యాక్టివేట్ కాలేరు. అప్పు లేదు అంటే అది కన్యా రాశి పుట్టినట్టే. వాళ్ళు అప్పే వరంగా మార్చుకోవాల్సిన రాశి కన్యా రాశి. వీళ్ళు అప్పు చేసి వ్యాపారం చేస్తే సక్సెస్, సొంత పెట్టుబడి పెడితే నష్టం. అప్పు చేసి వ్యాపారం చేసి దాన్ని తీర్చేస్తారు, కలిసి వస్తుంది. అప్పు ద్వారా వచ్చింది కాబట్టి కలిసి వస్తుంది. మళ్ళీ వీళ్ళకి దొరుకుతుంది. అప్పు కావాలంటే వేగంగా దొరికేది వీళ్ళకే. అప్పు ద్వారా డెవలప్ అయ్యేది వీళ్ళే. అందుకే బ్యాంకులంతా కూడా అప్పులు ఇచ్చేదానికి బ్యాంకులు పుడుతుంటాయి. అందుకే బ్యాంక్ అంటారు. చెక్ బుక్ వీళ్ళకు రాశిలో శుక్రుడు నీచబడినా, లేదు 6వ ఇంట్లో ఇంకేదన్నా వ్యతిరేక గ్రహాలున్నా, లేదా ఇంకేదైనా దుర్దశలు నడుస్తున్నా అప్పులు కట్టలేక వీళ్ళు సతమతం అయిపోతారు. ఎందుకంటే బాగా జరుగుతున్న రోజు సడన్గా వేరే వ్యతిరేక దిశలు పెట్టి అడ్డం తిరిగాయి అనుకోండి, అప్పుడు అదే అప్పులు కట్టలేకుండా ఇబ్బంది పడిపోతారు. వీళ్ళకి నమ్మకంగా అడిగడిగి అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగడుగున వేధించేదని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వడ్డీలు వేలకు వేల లక్షలు తీసుకుంటారు కట్టినప్పుడు. వీళ్ళు అది వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అర్థం చేసుకోరు, అడ్జస్ట్ చేసుకోరు. మాకు సాయంత్రం కింద మా డబ్బు కట్టు, మేము చనిపోతాము, మాకు ఇంట్లో సమస్యలు లేనిపోయి నువ్వు ఇస్తేనే మేము ఇంట్లో బియ్యం తెచ్చుకోవాలనే విధంగా వేధించేస్తారు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కొంచెం చూసుకుని పోవడం బెటర్. ఎందుకంటే కాలపుడికి 6వ రాశి మెయిన్ పాయింట్ అదే. ఎన్నో సంవత్సరాల తర్వాత గురువు లాభంలోకి వచ్చి ఉచ్చ స్థితిలోకి వచ్చాడు. గురుదశ అయిపోయిన వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. గురుదశ కాని వాళ్లకు అంత ఫలితం ఉండదు. ఎందుకంటే గురువు బాధకాధిపతికి బలం పెరిగింది. అంటే మనకు చెడ్డవాడికి ఎమ్మెల్యే పదవి వచ్చిందనుకో, వాడు టార్గెట్ చేస్తాడు కదా. కానీ దశ అయిపోయింది అనుకోండి కన్యా రాశిలో పుట్టి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఇంక వీళ్ళు అనుభవించాల్సిన దశ 16 సంవత్సరాలు అనుభవించేస్తారు కాబట్టి ఇంకా అతను పెద్దగా బాధ పెట్టేది ఉండదు, బెనిఫిట్ ఇస్తాడు. ఇప్పుడు దశ జరిగిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, దశ జరగని వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి రవిగ్రహం లాభంలో కూడా ధీర్మ, ఆదాయము పెరగడము, ఆరోగ్యము, ముష్టాన్న భోజనము, అత్యద్భుతమైనటువంటి నిద్రా సౌఖ్యము అన్నీ బాగుంటాయి. అన్ని పొజిషన్లు ఉన్నాయి గ్రహాలు మొత్తం. ఇలా రావాలని అంత ఈజీ కాదు. ఈ టైంలో పుట్టిన పిల్లలు సూపర్. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఇలాంటి గ్రహస్థితి ఇంకెంతకాలం ఉండొచ్చు అంటారు ఈ రాశి వాళ్ళకి? అంటే ఇప్పుడు వచ్చేకాడికి గురువు అతిచారం పైన 1000లోకి వస్తాడు, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా 6, 7 స్థానాల్లో శని రాహులు బాగున్నారు. బుధుడు 10, 11, 12 స్థానాల పైనగా ఉన్నాడు గోచారం ప్రయాణంలో. ఇంకా శుక్రుడు తొందరలో రాశిలోకి వస్తాడు. అంటే ఇక్కడ ప్రధానంగా వచ్చి 6వ ఇంట్లో రాహు ఉన్నంత వరకు వీళ్ళకి ఇబ్బంది లేదండి. 6వ ఇంట్లో రాహువు అత్యంత శుభగ్రహం. అదేవిధంగా వీళ్ళకు శుక్రుడు అడపాదడప ఆయన ఒక నెల ప్రయాణిస్తాడు కాబట్టి ఒక్కొక్క రాశిలో అనుకూలంగా మారుతూనే ఉంటాడు శుక్రుడు. వీళ్ళకు గురువు బలపడకూడదు యాక్చువల్గా. కానీ గురుదశ జరిగిపోయింది, గురువు బలపడితే ఇబ్బంది లేదు. కన్యా రాశికి, మిథున రాశికి గురువే అత్యంత పాపగ్రహం. ఇప్పుడు పాపగ్రహం లాభంలోకి వచ్చింది, తన స్థానాన్ని చూస్తూ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఒక్కోసారి పాపగ్రహాలు యోగాన్ని ఇస్తాయి లాభంలోకి వచ్చినప్పుడు. ఆ మంచి స్థానంలోకి వచ్చినా కానీ ఆ దశ అయిపోయి ఉంటే, పాపగ్రహాల దశ అయిపోయి ఉంటే అప్పుడు గోచారంలో ఇబ్బంది చేయవు. జూలై నెల 2026 తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? వీళ్ళకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? 2026 సంవత్సరం జూలై మాసం మనం తులారాశి వాళ్లకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకునేదానికి ముందు ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు ఒక 2 విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. తులారాశి అంటే ఇది వ్యాపార రాశి. అదేవిధంగా ఇది ఈ రాశికి అధిపతి శుక్రుడు. ప్రపంచమంతా వ్యాపారమే కదా. ఎక్కడ
మామ అన్న వంకాయ తోటలో మామ అన్నది అంటారు. అంటే అక్కడ డబ్బులు ఇస్తేనే వంకాయలు ఇస్తేనే అర్థం. బంధుత్వం అక్కడ పనికిరాదు. అంటే వ్యాపారం కాడికి వచ్చేకాడికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉండాలని. ఉండకపోతే ఏమవుతుంది, త్రాసు అటు ఇటు ఊగుతుంది. కరెక్ట్గా పెట్టు, కరెక్ట్గా ఉండాల్సిన కరెక్ట్గా ఉండు అని అర్థం. భార్యాభర్తలను సూచించేది కూడా తులానే, 7వ స్థానం ఇది. ఈ రాశికి 7వ స్థానాధిపతి 8లో ఉన్నాడు. అందుకు చెప్తున్నా ఫస్ట్ పాయింట్ ఇది. అంటే సప్తమాధిపతి 8లో ఉన్నాడు. అంటే భార్యకు అనారోగ్యం చేసేదానికి లేదా భర్తకు అనారోగ్యం చేసేదానికి ఏదో ఒకటి ఆటంకం కలిగేదానికి, అనారోగ్యమనే అనుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక జీవిత భాగస్వామి ఒక ఆటంకం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, అది బాగుంది. రాశ్యాధిపతి లాభంలో ఉంటూ కేతుతో ఉన్నాడు. కేతు పాపగ్రహం లాభంలో మంచిదే. 10వ స్థానంలో గురువు ఉన్నాడు. 6వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉచ్చస్థితి. దీనివల్ల ఎలా ఉంటుందంటే 6వ స్థానం అంటే చేసేటువంటి సర్వీస్, ఎవరు ఒకరి కింద పనిచేస్తే 6వ స్థానము, సొంతంగా పనిచేస్తే వృత్తి చేసుకుంటే సొంత వ్యాపారం ఉంటే 10వ స్థానము. వ్యాపార రాశి కాబట్టి కమర్షియల్గానే ఉండాలి వ్యాపార స్థలంకి వచ్చేకాడికి. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పుల షాప్ పెడతాడండి, తన శత్రువు చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తాడు. అప్పుడు అతనికి కాళ్ళకి ఇతను వేసి చూపించాలి, మీకు ఇది టైట్గా ఉందండి, ఇంకోటి తీస్తాను, బాగా పర్ఫెక్ట్గా కాళ్ళు పెట్టండి అని చెప్పి అతని కొలత నిండా అందం పెట్టి చేయాలి. అదే శత్రువు ఇంటికి వెళ్ళిపోయి ఇతని కాళ్ళకు చెప్పులేస్తాడా? వీళ్ళింటికి వస్తే కాళ్ళకు చెప్పులేస్తాడా? వ్యాపార ధర్మం కాడ వ్యాపార ధర్మం ధర్మమే. అతను ఒక జత కొనుక్కుంటే దాంట్లో ఇతనికి రావాలి 20%, 30% వస్తుంది లాభం. అక్కడ కస్టమరే, ఆ షాప్ దాటిన తర్వాత శత్రువు. అంటే తులారాశి అనే వాళ్ళు వ్యాపార ధర్మాన్ని కానీ విస్మరిస్తే వీళ్ళకు గ్రోత్ లేదు. అదేవిధంగా కుటుంబాశ్రమ ధర్మంలో కూడా వీళ్ళకు భార్యతో భర్తతో హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి, ఎక్కువగా వస్తాయి. వీళ్ళు అడ్జస్ట్ అవ్వరు. ఎందుకు అవ్వరు అంటే ఇది ధర్మదేవత చేతిలో ఉంటుంది త్రాసు. నా మీద తప్పు చెప్తావా, నన్నే క్వశ్చన్ చేస్తావా, అరే ఎవరున్నా మనలో అర్థం కదరా అంటే అనింది మనం కూర్చొని కలిసి నవ్వుతూ మాట్లాడుకొని కాంప్రమైజ్ అవుతాను అనుకోరు. నన్నే అంటావా అనేటువంటి పోయినప్పుడు ఏమవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది, హెచ్చుతగ్గులు అవుతుంది, ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అవి వీళ్ళు సవరించుకుంటే మంచిది. చాలామంది తులారాశిలో పుట్టి లేదా తులాలగ్నంలో పుట్టి అందరూ చూడడానికి బాగుంటారు, ఇంట్లోకి వచ్చేకాడికి ఇట్లా ఉంటారు. టక్కుమని ఎవరైనా బంధువులు వచ్చారంటే ఇద్దరు ఒకటే వేసి వాళ్ళందరూ బాగా గౌరవించి పంపించేసి మళ్ళీ మామూలు ఎట్టు ఉంటారు. వీళ్ళు ఇలా అప్ అండ్ డౌన్ ఉండేది, బయటకు రానియకుండా చూసుకుంటూ ఉంటారు అంతే. కాబట్టి ఇవి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గ్రహాలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక అష్టమ స్థానానికి గ్రహం వ్యతిరేకంగా ఉంది, పరిహారం చెప్పేస్తాం. అదేవిధంగా కుటుంబాన్ని చూసుకోవడానికి ఏం చెప్పి ఆలయ పరిహారం చెప్పాము మనం. ఇది చేసుకుంటే చాలా, ఇంక గ్రహాలు వేరే వ్యతిరేకంగా లేనప్పుడు మనం ఎందుకు ఎక్కువసేపు మాట్లాడి ఎక్కువ పరిహారాలు అవసరం లేకుండా చెప్పేది ఎందుకు? ఇప్పుడు ఆరోగ్యం ఉంటే రేపు 20 సంవత్సరం రాబోయేటువంటి జ్వరానికి నేను ముందుకు వేసి పెట్టుకుంటా ఒళ్ళు అంటే పోతుంది, అది కుదరదు. కాబట్టి అష్టమ స్థానాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకో. అంటే ఒకరి కింద పనిచేసే సర్వీసే కదా, సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఎవరి కింద పని చేయనట్టు. కాబట్టి 6వ ఇంటి కూడా 10వ ఇంట్లో వచ్చేసింది కాబట్టి వీళ్ళు సొంత వ్యాపారంలో బలవంతులు అవుతారు, సొంత వృత్తులు ఉన్న వాళ్ళు బలవంతులు అవుతారు. 10వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి కూడా 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ఈ సొంత వ్యాపారాలు ఇప్పుడు ప్రారంభించుకునే వాళ్ళకు అంత గ్రోత్ కనిపించదు. సహజంగానే ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేసి స్టార్టింగ్లో గ్రోత్ ఉండదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిపోతే, ఒకే అడ్రస్లో ఉండిపోతే అప్పుడు కస్టమర్సు వీళ్ళు లాభ నష్టాలు, స్టాక్ ఎక్స్పైరీస్ ఏటు కనుక్కోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు సొంత వ్యాపారంలో బలవంతులు అవుతారు, సొంత వ్యాపారంలో ఇమీడియట్ గ్రోత్ ఉండదు, కానీ లాంగ్ రన్లో డెవలప్ అవుతారు. జీవిత భాగస్వామికి అస్వస్థ చేసేదానికి అవకాశం ఉంది, లేదా వ్యాపార భాగస్వామితో మోసపోయేదానికి అవకాశం ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమం అంటే కిడ్నీసు, అష్టమం అంటే మనకు దుస్థానము, అనారోగ్యం సూచిస్తుంది అది. కాబట్టి 7వ స్థానం ఉంటే కూడా యూరినరీ సిస్టమ్ తెలియజేస్తుంది, అది ఏదైనా అవకాశం ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. అంటే హెల్త్ పరంగా రావచ్చు, వ్యాపార భాగస్వామి ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా ఏదో ఒక ఫైనాన్షియల్గా కానీ హెల్త్గా కానీ వస్తుందని అర్థం. తర్వాత 6వ ఇంట్లో శనేశ్వరుడు ఉన్నాడు, ఇది మంచిది. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది మంచిది. 9వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, ఇది మంచిది. బుధుడు, శని, రాహు, గురువు, శుక్రుడు, కుజుడు, కేతు బాగున్నారు. ఇక కొంచెం నెగిటివ్ ఉన్న ప్లానెట్స్ ఏదైనా తీసుకుంటే రవి గ్రహము, కుజుడు, రవి కుజులు అంత అనుకూలంగా లేరు.
ఈ రవి కుజులు, ఈ రవి వచ్చేక్కడికి బాధకాధిపతి, కుజులు వచ్చేక్కడికి సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయం అంటే ఏమి? కుటుంబము. కుటుంబం అంటే ఏమి? మన భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు. సప్తమం అంటే భార్య. అక్కడ ఫ్యామిలీ అనేది వచ్చింది, అష్టమంలోకి వచ్చింది. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో, హెల్త్ విషయంలో కావచ్చు, లేదా ఎవరైనా ఇంట్లో ఏదైనా పడవచ్చు. అష్టమ స్థానం సడన్గా జరిగేటువంటి ఒక నష్టం అని అర్థం. ఇటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ మరుగుదొడ్లకు శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు, వీధులు ఊడ్చే వాళ్ళు ఉంటారు. అష్టమ స్థానం అంటే నేను ఇంతకుముందు ఒక రాశి గురించి చెప్పేటప్పుడు బాత్రూము అని చెప్పాను. ఇట్లా మరుగుదొడ్లు శుభ్రం చేసేవాళ్ళు, మన సులభ కాంప్లెక్స్లు ఇటువంటి టైప్లు ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇటువంటి డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి ఏదన్నా. లేదంటే సులభ కాంప్లెక్స్లు వాటికి ఏదైనా శుభ్రం చేసే ఎక్విప్మెంట్స్ తీసివచ్చు, మంచిది. అదే వృషభ రాశి కాబట్టి, వృషభ రాశి కాదు శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆలయము లేదా అమ్మవారి ఆలయం ఏదైనా ఉంటే అమ్మవారి ఆలయానికి శుభ్రం చేసేటువంటి, ఆలయం కడగడానికి వాడతారు కదా లిక్విడ్స్, మంచి సువాసనతో వచ్చేటువంటివి తీసివచ్చు. తీసివడం అష్టమ స్థానము యొక్క దోషం పోతుంది. అక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే అంబులెన్స్ అంటే ఒక ప్రమాదం కోసమే వస్తుంది. అది ఏదన్నా జరగడం జరిగితేనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, లేదంటే చేయరు. అంబులెన్స్ ఫోన్ చేస్తున్న అదృష్టం రాకూడదు. అది ఏదైనా జరిగింది, ఎవరో ఏదో తాగేశారో, ఏదో తినేశారో, ఏదో కాలిపోయింది, అంతా నెగిటివ్గానే ఉంటుంది. అటువంటి గ్రహం పోయి అష్టంలోకి వచ్చింది. కాబట్టి అమ్మవారి ఆలయాలకు, అది ఏదైనా అమ్మవారు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, సరస్వతిదేవి కావచ్చు, లలితాదేవి కావచ్చు, రాజరాజ ఏదైనా సరే గ్రామదేవత కావచ్చు, అక్కడ శుభ్రతకు మనం సేవ చేస్తే ఆ దోషం పోతుంది. ఈ మిగతా అన్ని గ్రహాలు బాగా పొజిషన్లో ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళు జూలై నెల 2026 విశేషంగా గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఎలాంటి శుభ పరిణామాలు, అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? 2026 సంవత్సరం జూలై మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు రాశి యొక్క ఒక 2-3 ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనము మాస ఫలితాలకు ఎంటర్ అవుదాము. వృశ్చిక రాశి అంటే, వృశ్చికం అంటే తేలు అంటే ఒక మొండి అని అర్థం. తేలులో ఏముంటుంది? విషం ఉంటుంది, దానికి కొండల విషం ఉంటుంది. విషము అంటే ఆ తేలు యొక్క విషంతోనే ఎన్నో మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. తేళ్ళు పెంచేటువంటి కోళ్ల ఫామ్ లాగా తేళ్ళ ఫామ్ ఉంటుంది, స్నేక్ ఫామ్స్ ఉంటాయి. పాయిజన్ కోసం పెడతారు వాళ్ళు. 1 లీటరు పాయిజన్ కానీ ఉంటే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. తేలు కొండలో ఎంతో ఒక 2 డ్రాపులు ఉండొచ్చు, ఎక్కువ దాన్ని గట్టిగా పిండేస్తే కూడా ప్రెస్ చేస్తే 2-3-4 డ్రాపులు ఉండొచ్చు. పాము కూరల నుంచి కూడా జస్ట్ మిల్లీమీటర్లే వస్తుంది. మళ్ళీ ఉత్పత్తి అయ్యే కొద్దిగా తీస్తానే ఉంటారు వాళ్ళు. దాంతోనే వీళ్ళు వ్యాక్సిన్స్ కనిపెట్టి ఎన్నో అనారోగ్యాలకు అది అమృతంలాగా మారుతుంది. అంటే దాని యొక్క వాల్యూ అనేది ఎట్లా ఉందంటే మనిషిని కాపాడే స్థాయిలో ఉంది. దాన్ని కానీ ఉపయోగించుకోకపోతే మనిషిని చంపేసే స్థాయిలో ఉంటుంది. విషంతో మనిషి చనిపోతాడు. అంటే ఇక్కడ వచ్చేకాడికి వృశ్చిక రాశి వాళ్ళు ఒక రహస్యము అని అర్థం. కాలపుడికి అష్టమ స్థానం అంటే రహస్యము. తేలు ఒళ్ళంతా విషం ఉండదు, దాని కొండలో ఉంటుంది, అదే రహస్యం. చాలా మొండిది తేలు, ఉండేది ఎంతే ఉంటుంది, కానీ దాని పక్కన ఎంత శబ్దం చేసినా కొండ కింద పెట్టదు. తేలు కానీ కొండ కింద పెట్టగా ఎవరైనా చూశారంటే అది అబద్ధం అని అర్థం. ఆ తేలు ఎలాగా ఉంటుందో రహస్యంగా దాని కొండలో, అలా వీళ్ళు కూడా అలాగే ఉండాలి. వీళ్ళన్నీ ఓపెన్ చేసి నాకు డబ్బు రాబోతోంది, నేను ఇది చేయబోతున్నా, నేను అది చేయబోతున్నా, ఏది జరగదు. వీళ్ళకు చెప్పకుండా చేసుకొని పోతా ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. వీళ్ళు చెప్పినారంటే ఇంకా లేదు, అంతే. ఇంకోటి ఏమంటే వేరే వాళ్ళ సమస్యలు వింటూ వచ్చారంటే కూడా వీళ్ళు క్లోజ్, ఇంక వీళ్ళు డెవలప్ అయ్యేది ఏం లేదు. వీళ్ళు విన్నారంటే వాళ్ళు అడగకపోయినా వీళ్ళే హెల్ప్ చేస్తారు. ఎందుకు అంత బాధపడుతూ తీసుకుంటారు. నాకెప్పుడు ఇస్తామని అడిగేది తెలియదు వీళ్ళకు. కాబట్టి వేరే వాళ్ళ బాధలు వినకూడదు, వేరే సక్సెస్ సీక్రెట్ అనేది వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పకూడదు. అప్పుడు వీళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు రహస్యం అని చెప్పాను కదా. రహస్యం అంటే ఏమి? ఇప్పుడు రహస్యాలను వెలికి తీసేవాళ్ళంతా ఎవరు? పరిశోధకులే, సైంటిస్టులే. వృశ్చిక రాశి బలం ఉంటేనే సైంటిస్టులు అవుతారు, లేకపోతే కారు. గురువు భాగ్యంలోకి వచ్చాడు. ద్వితీయ పంచమాధిపతి భాగ్యంలోకి రావడం చాలా మంచిది. ఇంతకుముందు మనం చెప్పాం, 9వ స్థానంలో గ్రహం ఉంటే, పంచమాధిపతి భాగ్యంలో ఉంటే, ద్వితీయాధిపతి భాగ్యంలో ఉంటే అన్నాం. ఆ ద్వితీయాధిపతి భాగ్యంలోకి వచ్చాడు, పంచమాధిపతి భాగ్యంలోకి వచ్చి రాశిని చూసి ఉచ్చస్థితి పట్టాడు. సూపర్.
చాలా బాగుంది. తర్వాత వీళ్ళకి పంచమ శని, 5వ ఇంట్లో శని ఉన్నాడు. పంచమ శని మళ్ళీ గురువు చూస్తాడు, ఉచ్చస్థితిపడి గురువు చూస్తాడు, పంచమ శని క్లోజ్. తర్వాత వీళ్ళకు దశమాధిపతి భాగ్యంలోకి వచ్చాడు, వృత్తిస్థానాధిపతి రవి భాగ్యంలోకి వచ్చాడు, గురువుతో కలిశాడు, అది సూపర్. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, నష్టమేమి లేదు, ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది అంటాం కదా, అట్లా ఉన్నాడు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, రాశాధిపతి రాశిని చూస్తాడు, ఇది ఇంకా సూపరు. 10వ స్థానంలో కేతు ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు. 10వ స్థానంలో కేతు ఉంటే ఏం చేయాలి? కేతు అంటే ఏమి? ఆటంకము అని అర్థము, ఏ పని కానిడని అర్థము. కాబట్టి విఘ్నేశ్వరానికి ఎక్కువ వెళ్ళాలి. వినాయకుడి దగ్గరికి పోతా ఉంటే 10వ స్థానం యొక్క ఆటంకం పోతా ఉంటుంది. ఉలవలతో చేసినటువంటి ఉలవచారుతో చేసిన అన్నము నైవేద్యంగా పెట్టి 10 మంది పంచవచ్చు, లేదా నైవేద్యం పెట్టకపోయినా 10 మందికి ఉలవచారుతో చేసిన అన్నం తీసుకోండి, ఈరోజు మేము పంచుతున్నాము అని తెలిసిన వాళ్ళకంతా ఒక తలా ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు. ఉలవలతో చేసిన సుండలు పంచవచ్చు, కేతు యొక్క దోషం పోతుంది. శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు, సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. సప్తముడి జీవిత భాగస్వామి, మళ్ళీ ఆ రాశిని మళ్ళీ కుజుడు చూస్తాడు, దశమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, అది ఇంకా మంచిది. రాశాధిపతి చూస్తున్నాడు. కాబట్టి అన్ని గ్రహాలు బాగున్నాయి. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. వీళ్ళు వారం 2 సార్లు వీళ్ళు ఊరు వదిలేసి దూరంగా పోయి ఏదైనా టౌన్ పోయి సినిమా చూసి రావడమా, లేదా ఇంకేదైనా బయట సినిమాకి రవాణా చేయాలి. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు అంటే సొంత ఊర్లో సమస్యలను అర్థం. లేని సమస్యలకు ఇప్పుడు ఇంట్లో ఉంటే నువ్వు ఉన్నావు కదా, పిలువు, నువ్వు అతన్ని పిలువు, కొంచెం ఒక మాట మాట్లాడి వేరే వాళ్ళకి గొడవకు మధ్యస్థాన్ని పిలుస్తారు. నువ్వు ఉన్నావంటే కదా పిలిచారు, లేవంటే వాళ్ళే మాట్లాడుకుంటారు. ఆ మధ్యస్థంలో పోయి ఒకరి పక్క మాడితే ఇంకొకరు చెడ్డ అయిపోవాలి, ఇంకొకరి పక్క మాడితే ఇంకొకరు చెడ్డ అయిపోవాలి, ఇద్దరు పక్క మంచిగా మాట్లాడాలి, ఇద్దరు పక్క చెడ్డగా మాట్లాడాలి, అట్టనే గమ్మున కూర్చోలేం. అందులో మధ్యస్థులను చాలా మంది తప్పించుకునేస్తారు. అటువంటి లాక్కోలని పీక్కోలని సమస్యలు వస్తాయి 4వ ఇంట్లో రాహు ఉంటే. రాహు అంటే ఏమి? తగిలించి వేడుకు చూసేవాడని అర్థం. కాబట్టి బయట పోతూ వస్తుండడం వల్ల సొంత ప్లస్లు ఉన్నటువంటి సమస్యలు రావు. ఇది ఒకటి తప్పితే ఇంకా జాతకుల మీద అంతా బాగుంది. ఏది? వృశ్చిక రాశి వాళ్ళకి జూలై మాసం ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పెట్టుబడులు మొత్తం ఏమైనా సరే చేసుకోవచ్చు. వివాహ విషయాలు, ఇంకా వ్యవసాయ విషయాలు, ఇంకా ఉంటాయి కదా, కాంట్రాక్టులు, రాజకీయాలు, సినిమాలు, అన్నీ ఎక్సలెంట్గా. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళ స్థితిగతులు ఈ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ మాసం? ఈ 2026 సంవత్సరం జూలై మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది చూసిన ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా కొంచెం మనం చూసుకున్న తర్వాత ఒక 2 మాటలు మాట్లాడుకొని మాస ఫలితాల కింద. ధనస్సు అంటేనే తెలిసిపోతా ఉంది. ధనస్సు అంటే కోదండము అంటారు దీన్ని. కోదండం అంటే రాముడు ఎత్తుకున్నాడు కదా, కోదండం ధనస్సు పానం. అది దేనికి ఎత్తుకుంటారు? ఏదో ఒక యుద్ధం చేయడానికో, ఒక పోరాటం చేయడానికో, లేదా ధర్మం వైపు నిలబడి నేనున్నాను అని ఒక వీరుడి చేతిలోనే ఉంటుంది. అది అంటే అది ఎత్తుకోవాలంటే ఎంతో ఎలిజిబిలిటీ ఉండాలి, దానికి అర్హత ఉండాలి. అంటే దాన్ని సాధించాలంటే దాని అర్హతలకు ఎలిజిబిలిటీ చూపించాలంటే ఒక గురువు కావాలి. ఆ గురువే ఈ రాశికి అధిపతి. ఒక ఆయుధం వెనుక ఒక గురువు ఉన్నాడు. చరిత్రలో ఎంతమంది వీరులు ఉన్నా వాళ్ళందరూ అంత పెద్ద వీరులు అయ్యారు అంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి గురువులే కారణం. అది కాబట్టి వీళ్ళకు అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలు ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి, ఇంకెవరికి ఉండవు ఇంత అసాధారణమైన శక్తి సామర్థ్యాలు. కానీ వీళ్ళను మోటివేట్ చేస్తేనే ఏమైనా చేస్తారు, లేకపోతే చేయరు. వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు అర్జునుడిని, లేదా కర్ణుణ్ణి, లేదా భీష్ముణ్ణి, లేదా ద్రోణాచార్యుణ్ణి, లేదా ఇంకేదో అశ్వత్థామని, లేదా ఇంకేదో కృపాచార్యుని, లేదా ఇంకేదో వీరుణ్ణి తీసుకున్నా కానీ నీ వల్ల ఇది అవుతుంది, నువ్వు ఇలా చెయ్యి అని దారి చూపి ఒక మార్గదశానిర్దేశం చేసిన ఒక గురువు వెనక్కుంటేనే అవునా నా వల్ల ఇది అవుతుంది అయితే చూస్తానని చెప్పి నేర్చుకున్న వాళ్ళే. ఈ ధనశాస్త్రాలు పుడితే కూడా వీళ్ళకి ఎవరైనా మోటివేట్ చేస్తూ ఉంటే చాలు, వీళ్ళు అప్డేట్ అయిపోతూనే ఉంటారు. వీళ్ళు మోటివేట్ చేసి ఆపేస్తే వాళ్ళు కూడా మన మామూలు అయిపోతారు. ఇది ఎంతటి కార్యాలను సాధించగలిగేటువంటి రాశి అన్నమాట. మామూలుగా ఈ లగ్నంలో పుట్టితే చాలా ధర్మంగా ఉంటారు, ధర్మరాశి. గురువు కాబట్టి ధర్మాన్ని కలిగిన వాడే కదా గురువు. కాబట్టి ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా సరే, ఆ శని గ్రహం ఉంటే కూడా సరే, ఆ శని గ్రహం అది ధర్మంగానే ఆలోచిస్తుంది. ధనస్సులో ఏ గ్రహం వచ్చినా ధర్మంగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. అది 9 గ్రహాల్లో ఏదన్నా ఉండొచ్చు. అక్కడికి వచ్చేకాడికి మాత్రం
ఇది గురువు రాశి, ఇక్కడ మనము మన యొక్క ప్రతాపాన్ని చూపించడం లేదు అంటే గురువు దగ్గర ఎంతటి వాడైనా గురువుకు భయపడతారు. చిన్నపిల్లలు ఇంటికాడ అల్లరి చేస్తే మీ టీచర్కి ఇప్పుడే ఫోన్ చేస్తారంటే టక 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 అన్నం అంటారు, చెప్పొద్దు అంటారు. ఎవరికి విన్నవాడు మీ టీచర్ చెప్తానంటే వింటాడు, భయం కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరు లేకపోయినా కానీ మన వీడియో చూసి వాళ్ళకి వాళ్ళే గురువుగా మారి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి అని చెప్పడంలో భాగంగా చెప్పడం జరిగింది. మన వల్ల అన్నీ అవుతాయి, మన వల్ల కాని పని అంటూ లేదు, దానికి తగినటువంటి శిక్షణ కావాలి. ఇప్పుడు ధనస్సు అంటే ఇలా భోగం వేస్తారు, శిక్షణ తీసుకుంటారు కదా, ఆ శిక్షణ ఇచ్చేదే గురువు. ఆ గురువు అనేటువంటి ఆలోచన గురువుగా మార్చుకొని వీళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ కావాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఉంటే కూడా దీన్ని ఎలా అధిగమించాలనే శిక్షణ తీసుకుంటారు. అది ధనుసు రాశి యొక్క ప్రత్యేకత. ఇక ఈ మాసం తీసుకుంటే రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు గురువు, భాగ్యాధిపతి అష్టమంలోకి వస్తున్నాడు 17 తర్వాత రవిగ్రహము. అంటే రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడంటే అంత మంచిది కాదు. ఏదైనా అనారోగ్యం చేయొచ్చు, లేదు ఇంకేదైనా తెలిసి అనవసరం ఖర్చు కావచ్చు. కాబట్టి అష్టమ స్థానంలోకి గ్రహాలు రాకూడదు ఎప్పుడు కానీ. అష్టమ స్థానం అనేది ఒక దుస్థానం, ఆయుష్ స్థానం, ఆకస్మిక నష్టాన్ని కలిగించే స్థానం. అదేవిధంగా భాగ్యంలో కేతు గ్రహము శుక్రగ్రహం ఉన్నారు. శుక్రకేతులు భాగ్యంలో ఉన్నారు. ఆ కేతువు అంటే కట్ చేసే గ్రహం అని అర్థం. ప్రతి ఏదైనా సరే కట్ చేస్తాడు. అంటే నాకేది వద్దు అనే ప్లానెట్ 9వ స్థానంలో ఉంది. శుక్రుడు లగ్జరీ కారకుడు, ఈయన 6వ ఇంటి వాడు 9లోకి వచ్చాడు. అంటే ఏదన్నా చేయాలనుకుంటే అప్పు రూపంలోనే దొరుకుతుంది, అప్పే చేయాల్సి వస్తుంది. అప్పు చేస్తేనే ఇప్పుడు గ్రోత్ ఉంటుంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేసినా సరే గుడికి పోయేసి వచ్చిన తర్వాత చేయాలి. 9వ స్థానం అంటే ఎంతసేపు గుడి అనే చెప్తున్నా. మళ్ళీ ఈ రాశికి 9లో మళ్ళీ కేతు మోక్షకారకుడు ఉన్నాడు. కాబట్టి ఆలయము అనేది వీళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు లేదు వీళ్ళ యొక్క పితృపరిహారం అంటే పూర్వీకులు ఉంటారు కదా, పూర్వీకుల ఆరాధన ఎక్కువ చేయొచ్చు. కంపల్సరీ పితృదోషంలో పుడతారు. ధనుసు రాశిలో పుడితే పితృదోషం ఉంది. ఇంకా గ్రహాలు ఎక్కడైనా ఉండొచ్చు. ధనుసు రాశిలో పుట్టినా ధనుసు లగ్నంలో పుట్టినా పితృదోషం ఉంటుంది. తండ్రికి సంబంధించిన తాత ముత్తాతల యొక్క ఆశీర్వాదం తక్కువ ఉందని అర్థం. కాబట్టి పితృ సేవ చేయాల్సి వస్తుంది. గురుగారు, జూలై మాసం 2026 మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళకి ఎదురవబోతుంది? 2026 సంవత్సరం జూలై మాసం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు మకర రాశి గురించి కొన్ని మంచి విషయాలు, అంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకొని తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. మకరము అంటే ముసలి. ముసలికి బలం ఎక్కడుంది? నీటిలో ఉంటుంది. నీటిలోంచి బయట వస్తే అది బలహీనం. అంటే ఇది కర్మరాశి, కాలపురుషుడికి కర్మరాశి. అంటే కర్మరాశి అంటే కార్మికుల రాశి, అంటే కష్టజీవుల రాశి. అంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎన్ని కోట్లకు అధిపతి అయినా సరే వాళ్ళు అతి సాధారణమైన వ్యక్తులకు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఆయనకి ఎంత లేదో కూర్చుంటే అందరూ 100 మంది పనులు ఉన్నారు, ఈయన పోయి వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈయన పని చేస్తూ ఉంటాడు, అంత సాధారణంగా ఉంటాడు, ఆయన డబ్బు గర్వం చూపించడు అంటూ ఉంటారు. ఆయన మకర రాశిలో పుట్టాడు. పని చేయడం అంటే ఇష్టం, డబ్బు ఉండే విషయాన్ని మర్చిపోతారు, పని చేసేది ఇష్టపడతారు. కానీ అటువంటి గుడ్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట వాళ్ళకు. కర్మరాశి కదా, కర్మ అంటే పని. వీళ్ళు ముసలు అయిపోతే కూడా ఏదో ఒకటి ఎత్తి పెట్టడము, సర్దడము, తుడవడము చేస్తూ ఉంటారు వీళ్ళ ఇంట్లో. అందుకు ఏమంటారు, ఆయన చిన్నప్పటి నుంచి పని చేసి అలవాటు అయిపోయింది, ఆయన వయసు అయిపోతే కూడా ఏదో ఒకటి సర్దుతూ ఉంటాడు అని. అది మకర రాశి యొక్క స్వభావం ఏమంటే ఏదో పని చేస్తూ కూడా జన్మను ప్రాణం వెళ్తారు. కర్మ అంటే పని చేసే రాశి. నేను పుట్టింది ఏదో పని చేయడానికి, కాలు తక్కువ కూర్చోడానికి కాదనేసి. కాబట్టి వీళ్ళు ఏదో చేస్తుంటే బలవంతులు, ఏమి చేయకపోతే బలహీనలు. ముసలిలాగా అది నీటిలో ఉంటే స్థిరంగా ఉండదు, మెల్లగా పోతూనే తిరుగుతూనే ఉంటుంది. గడ్డపైకి వస్తేనే గుమ్ముని పడుకో ఉంటుంది. బాగా గమనించండి, గడ్డ మీదకి వస్తేనే గుమ్ముని పడుకో ఉంటుంది. అది నీటిలో ఉంటే పడుకోదు, అంటే పని చేస్తూ ఉంటుంది అర్థం. అంటే గడ్డపైకి వస్తే బలహీనం, వీళ్ళు పని చేయకపోతే వీళ్ళు బలహీనలు. ముసలికి నీటిలో బలము. మకర రాశి వాళ్ళకు పని చేయకపోతే బలహీనులు, పని చేస్తేనే బలవంతులు. అందుకే మకర రాశిని వ్యవసాయ రాశి, కర్షక కార్మికులు ఉన్నాం కదా. వ్యవసాయం అంటే బురదలో కాలు పెడితే కానీ నోట్లోకి తిండి రాదు అంటారు అప్పట్లో. అంటే బురదలో కాలు పెట్టడం అంటే ఏమి? వ్యవసాయంలో పనిచేస్తూ ఉంటే తిండి గింజలు వస్తాయి నోటికి అని అర్థం. కోటి కోసం కోటి విద్యలు అంట. అట్లా. కాబట్టి
ప్రపంచానికి రైతే రాజు కదా, అది మకర రాశి తెలియజేస్తుంది. బురదల కన్నా నీళ్ళలో ఉంటారు వీళ్ళు, ముసల్లాగా పట్టు వదలరు, పంటలు పండించి ప్రపంచాన్ని తిండి అందిస్తారు అనమాట. ఇది ఈ రాశి యొక్క ఒక గొప్ప అత్యద్భుతమైన గొప్ప ప్రత్యేకమైనటువంటి విషయం. క్లుప్తంగా ఇక్కడ చాలు, మనం మాస ఫలితాలకు వెళ్ళిపోతాం. కాబట్టి అదేవిధంగా సంతాన స్థానం అన్నప్పుడు, సంతాన స్థానంలో కుజ వచ్చినప్పుడు ఇవి కొత్తగా పెండ్లైన వాళ్ళకు కొంత ఆలస్య సంతానం కలిగే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా శస్త్రచికిత్సలు చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా అభాషణలు ఏదైనా అవకాశం ఉంటుంది. కుజుడు శస్త్రచికిత్సకు ఆభాషణ ఏదైనా కూడా కారకుడు అయిపోతాడు. కాబట్టి అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు. అష్టమ స్థానంలో కేతువు శుక్రుడు వస్తున్నారు. వీళ్ళ ఊర్లో కన్నా వీళ్ళ ఊరు దాటితే ఇప్పుడు నేను చెప్పిన శుభ ఫలితాలు అధికమైపోతాయి. అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్న వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ ఊర్లో ఉండకూడదు. వాళ్ళు ఏదో ఒక పని పెట్టుకుని దూరంగా వెళ్ళాలి. ఉంటే మనం ఊర్లో సమస్యలు ఎప్పుడు వస్తాయంటే ఎవరికైనా సరే అష్టమ స్థానంలో గ్రహం ఎంటర్ అయిందా ఊర్లో సమస్య స్టార్ట్ అవుతుంది. రాకముందు ఏదో కారణంతో బయట వెళ్ళిపోవడం బెటర్. ఆ గొడవ జరిగే సమయాన్ని నేను ఎట్లా ఊర్లో లేను, నేను బతికిపోయాను అంటారు. అష్టమ స్థానంలో గ్రహాలు వచ్చి ఉంటాయి. దాన్ని తప్పించుకోవాలంటే పూజల్లో ఏం లేవు, గమ్మునే ఏ బెంగళూరు, చెన్నైయో, హైదరాబాద్ వెళ్ళి వలస వెళ్ళిపోవాలంటారు. వలస వేసి ఆ గ్రహం ఆడ పోయే వరకు మార్చుకొని పోవచ్చు, లేదంటే అక్కడే కంటిన్యూ అయిపోవచ్చు ఏదైనా వృత్తి ఉద్యోగాలు చూసుకొనేసి. ఇప్పుడు అష్టమ స్థానంలో కేతువు శుక్రుడు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఏదైనా ఫిస్టులా, ఫైల్స్ సంబంధం ఉన్నటువంటి ట్రబుల్స్ రావచ్చు, లేదంటే కాన్స్టిపేషన్, మలమూత్ర విసర్జన సమస్య రావచ్చు, మూత్ర సమస్యలు. అష్టమ స్థానం అంటే మన మలమూత్ర విసర్జన స్థానం అని అర్థం. ఏ రాశి నుంచి ఏ రాశి అష్టమైన సరే అది లెటిన్ బెషన్ అని అర్థం. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు అష్టమ స్థానంలో గ్రహాలు ఉండి మేము ఎక్కడ పోలేమండి, పరిహారం ఏంటి అంటే ఊర్లో డెలివరీ హాస్పిటల్ ఉంటుంది, ప్రసూతి హాస్పిటల్ అంటారు. ఆ హాస్పిటల్కి ఏదో ఒక సేవ చేయండి. పిల్లలు పుట్టిన హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ కడగడానికి ఓ లీటరు ఫినాయిల్ తీసేయండి, యాసిడ్ తీసేయండి లెటిన్ బేషన్లు కడగడానికి. ఓ లేదు మాప్ స్టిక్ కొనివ్వండి, గిఫ్ట్గా ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసండి. ఆడ క్లీన్ చేసే వాళ్ళకి అందరికీ 2 బిస్కెట్లు, ఒక కాఫీ తీసేయండి. హ్యాపీగా తాగి వాళ్ళు బిస్కెట్ తింటారు కదా. అంటే ఇక్కడ వచ్చేకాడికి ఖర్చు లేకుండా మనం చెప్తున్నాం. ఖర్చు పెట్టగలిగితే మీరు 10 హాస్పిటల్కి ఇవ్వండి, ప్రతి హాస్పిటల్కి. జమ్మని మీతో గ్రూప్ ఫోటో సెల్ఫీలు తీసుకుంటారు. పెట్టలేకపోతే ఓ కాఫీ బిస్కెట్ అని తీసుకోండి. మొత్తం పైన అష్టమ స్థానం కారకత్వానికి మీరు సేవ చేస్తున్నారు, దోషం పోతుంది. మీరు వెళ్ళగలిగితే చక్కగా ఏదన్నా ఊరికి వెళ్ళి వేరే ప్రయత్నాలు ఏదైనా చేయండి. అష్టమ స్థానం దోషం పనిచేయదు. కాబట్టి అష్టమంలో గ్రహాలు ఉండడం ఇక్కడ ప్రధాన సమస్య. సప్తమంలో గురువు గోచారీత్యా మంచివాడు, అష్టమాధిపతి మళ్ళీ గురువుతో కలిసి చూస్తాడు. కాబట్టి ఏదో ఒక తలకాయ నొప్పి, హెడేక్. కాబట్టి మకర రాశి వాళ్ళు పిల్లరంటే దేనికి ఒక విధంగా భయపడరని చెప్పచ్చు. పనిచేసే దాంట్లో నిమగ్నం అయిపోయి వీళ్ళు వేరే విషయాలు మర్చిపోతారు. పనియే దైవం అనేటువంటి రాశి అన్నమాట ఇది. అదేవిధంగా వీళ్ళకు ఈ మకర రాశి వాళ్ళకు సప్తమంలో రవిగ్రహం అష్టమాధిపతి ఉన్నాడు కాబట్టి ఉష్ణ సంబంధం అనేటువంటి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంపత్య విషయంలో కాస్త అన్కంఫర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి అదృష్టం అంటే బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. 7వ స్థానంలోకి ఉచ్చస్థిత గురువు వచ్చి చూస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు స్ట్రైట్ 180 డిగ్రీస్లో. అదేవిధంగా 3వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు కూడా మళ్ళీ గురువు చూస్తాడు. 2వ స్థానంలో రాహు ఉన్నాడు. 2వ స్థానంలో రాహు మంచిది, ఈ రాశికి మంచిది. మిగిలిన రాశులకు అతట్టున్నామని మకర రాశికి 2వ ఇంట్లో రాహు మంచోడే. ఈ రాశికి మిత్రగ్రహం రాహు. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అష్టమ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు, అది మంచిది కాదు. అదేవిధంగా సప్తమ స్థానంలోకి రవి వస్తున్నాడు, అష్టమాధిపతి సప్తమంలోకి వస్తున్నాడు, అది మంచిది కాదు. 6వ ఇంటి వాడు బుధుడు ఉన్నాడు, అది ఓకే. షష్టాధిపతి షష్టంలో మంచిదే, కంఫర్ట్. 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అది మంచిది కాదు. ఇక్కడ బాగుండేది ఏముందంటే 2వ స్థానంలో రాహు, 3వ స్థానంలో శని, 7వ స్థానంలో గురువు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ 3 గ్రహాల వల్ల వీళ్ళకి బెనిఫిట్ బాగానే ఉంటుంది. గురువు శనిని చూడడం వల్ల చేసే ప్రయత్నాలు అద్భుతంగా సక్సెస్ అవుతాయి. 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఒక మంచి తిండి తినేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు వచ్చేకాడికి తల మాత్రం ఉంటుంది, ఆయన తిండికి కారకుడు.
నోటి ధరవలే ప్రతి వస్తువు కారకుడు. మంచి ఫుడ్ ఇస్తాడు, మంచి కోరిన తిండి తినేటువంటి ఇది ఇస్తాడు. 5వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? 5వ స్థానం అంటే సంతాన స్థానము. 5వ స్థానం అంటే పూర్వజన్మలో పుణ్యం చేశారా లేదా, పూర్వపుణ్య స్థానము. తాతగారు, మన తండ్రికి తండ్రి. తర్వాత వచ్చేకడికి 5వ స్థానం అంటే ప్రేమ. ఈ లవ్ మ్యారేజెస్ ఇంత అంటారు, ప్రేమలు ఇవంతా అదే 5వ స్థానం. అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమలు దోమలు అనే వాళ్ళకి గొడవలు వస్తాయి. కుజుడు ఫైటింగ్ మాస్టర్కి వెళ్ళాడు. ఈ ప్రేమలు విఫలం కావడము, లేదా ఇంకొకరిని కొద్ది రోజులతో ప్రేమించి ఇంకొకరితో పోవడం వల్ల గొడవలు పడ్డము, ఇటువంటివన్నీ జరుగుతాయి. కేర్ఫుల్గా ఉండాలి. అవన్నీ అవసరం లేదు, దూరంగా ఉండడం మంచిది. గురుగారు, జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళకి ప్లస్లు మైనస్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఈ 2026 సంవత్సరం జూలై మాసం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూసుకునే ముందు కుంభరాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని 2 విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. కుంభము అంటే కుండ. కుండ అంటే కుండ లోపల ఏముంది? నీళ్ళ, పాల, డబ్బుల, వజ్రాల ఏమున్నాయి? చేయబెట్టి చూసేవారు తెలియదు, అది ఒక రహస్యం. అట్లా ఇప్పుడు కుంభరాశిలో ఏముంది? రాహు ఉన్నాడు. అంటే రాహుకు సంబంధించిన విషయం ఏదో అక్కడ ఉందని అర్థం. కుంభంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ ఫలితం అక్కడ ఉంటుందని అర్థం. రాహు అంటే ఏమి? అత్యాశ, అంటే వ్యామోహం. కానీ అవి తీరడానికి ఏనాడ్సిన అడ్డం ఉంది. అంటే ఉదాహరణకు కుంభంలో గురువు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర బంగారు బాగా చేరుతుంది. బుధుడు ఉన్నాడు అనుకోండి, తెలివితేటలు అద్భుతంగా వస్తాయి. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, తిండి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకు. శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు అంటే నిన్నటి తిండి ఈరోజు దొరుకుతుంది. శనేశ్వరుడు అంటే చల్లారిపోయిన తిండి అని అర్థం. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులు, అయ్యో మొత్తం అయిపోయినాయండి, రసం మాత్రం ఉంది, రసం మజ్జిగ మాత్రం ఉంది, అది అట్లా ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అంటే ఇంకేదన్నా కూడా వీళ్ళకు పాతవి కలిసి వస్తాయని అర్థం. సెకండ్ హ్యాండ్ వెహికల్, ఇట్లా కొన్ని కంపెనీస్ బ్రాండెడ్ ఆఫర్ కింద పెట్టి అమ్మేస్తారు, ఇట్లాంటివంతా కూడా లభించడం ఇట్లా ఉంటాయి. శనేశ్వరుడు ఉంటాయి. కేతు ఉంటే ఏముంటుంది? అరివీర భయంకర వైరాగ్యం ఉంటుంది. శుక్రుడు ఉంటే ఏముంటుంది? చక్కటి భార్య ఉంటుంది. కుజుడు ఉంటే ఏముంటుంది? వీళ్ళు విపరీతమైన కోపము, దాని తగిన విధంగా అట్లాంటి ఫుడ్డే, స్పైసీ ఫుడ్, కారంతో ఉండే ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు. అంటే కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. రవిగ్రహం అంటే ఉంటే ఏముంటుంది? రవిగ్రహం ఉంటే వీళ్ళకు అధికారం కావాలి, గుర్తింపు కావాలి, నేనే ముందు, అంతా నాదే అనేటువంటి తత్వం ఉంటుంది. వీళ్ళకి గౌరవిస్తూ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. వీళ్ళకి తిండి తిప్పలు కూడా అవసరం లేదు. ఇంకెవరిని వదిలేస్తాం మనము? బుధుడు చెప్పాం, శుక్రుడు చెప్పేస్తాం, రాహు చెప్పేస్తాం, గురువు ఉంటే బంగారం ఉంటుంది. వీళ్ళ దగ్గర బంగారు బాగా చేరుతుంది. అట్లా కుంభంలో ఇప్పుడు రాహు ఉన్నాడు. రాహు అంటే వీళ్ళకి ఎక్కువగా ఆశలు ఉన్నాయి, కానీ తీరడానికి అవకాశం తక్కువ. ద్వితీయంలో శనేశ్వరుడు, అంటే ధనస్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు వీళ్ళ ఆశలు తీరవు. ఇక్కడ విషయం ఏంటంటే శనిగ్రహము మనము యూనివర్స్లో గెలాక్సీలో చూస్తే చుట్టూ నీలిరంగు బ్లూ కలర్ మిక్సింగ్లో వలయాలు ఉంటాయి. ఆ వలయాలే అత్యంత ప్రమాదకరం. శనిగ్రహం కన్నా శని చుట్టూ ఆ వలయాలు చాలా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ వలయాలు తగులుతున్నాయి, ఇప్పుడు ఆ వలయాలు తిరుగుతున్నాయి మీనరాశిలో. ఆ వలయాల్లో ఉన్నారు అంటే కష్టాలు ఉన్నారు, శని యొక్క చట్టాల్లో తగులుకున్నారు అనమాట. ఇప్పుడు శని దూరంగా పెరుగుతూ ఆ వలయం దూరంగా వెళ్తుంది. కొంతమంది మతం ప్రకారము శని చుట్టూ ఉన్న వలయము, ఆ వలయం యొక్క శక్తి మాందీశ్వరుని కూడా చెప్తారు. శని పుత్రుడే అంటారు కదా, ఆయన యొక్క చుట్టూ తిరుగుతున్న ఆ వలయము ఏదైతే కక్ష ఉందో ఆ కక్షనే మాంది అంటారు కూడా అంటారు. తీవ్ర గ్రహము విపరీతమైన కష్టాలు తెస్తుంది. అంటే ఎటు తిరిగి ఆ వలయం శక్తివంతమైంది. ఆ వలయం అనేది వీళ్ళకి దూరం అవుతా ఉంది కాబట్టి వీళ్ళకి చక్కగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మాసమే కాకుండా జీవితాంతం కూడా వీళ్ళు ఏదైనా గ్లాస్ నీళ్ళు తాగారనుకోండి, అది కుండలాగా ఉండాలి. అటు చూసి తెప్పించుకొని దాంట్లో తాగాలి. బిందె పెట్టుకుంటే కూడా కుండలాగా ఉన్నటువంటి బిందె తెప్పించుకో, లేదా కుండే పెట్టుకోవచ్చు. వీళ్ళ రాశి యొక్క కారకత్వాన్ని వీళ్ళు ఎక్కువ ఉపయోగించాలి. కుండలో నీళ్ళు తాగడము, కుండ లాంటి చెంబుతో నీళ్ళు తాగడము, స్నానం చేస్తే కూడా అక్కడ ఒక కుండ లాంటి పాత్ర ఒకటి పెట్టుకొని చేసుకోవచ్చు. పెద్ద విషయం ఏం కాదు. యాక్టివేట్ అవుతుంటారు ఎప్పటికప్పుడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురుగారు కాస్త వ్యతిరేక ఫలితాలు, జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? జాగ్రత్తగా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి రాశిలో దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి. కాబట్టి రాహువే ఉన్నాడు. రాహు అంటే అధిష్టాన దేవత దుర్గాదేవి. అదేవిధంగా వీళ్ళు ఏదన్నా ఒక మసాలా ఫుడ్ శనివారం రాహుకాలంలో ఎవరికన్నా దానం ఇస్తే మంచిది. రాహు అంటే మసాలా ఫుడ్, అది వెజిటేబుల్ బిర్యానీ కావచ్చు, చికెన్ లేదా మటన్ బిర్యానీ కావచ్చు. మసాలా ఫుడ్ అంటేనే రాహు. మసాలా లేకుండా బాగా పప్పు నెయ్యి అంటే గురువు చంద్రుడు. మసాలా తగిలింది అంటేనే పట్టా, మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు అంటారు కదా, ఇవన్నీ తగిలితే రాహు. దాన్ని శనివారం రోజు రాహుకాలంలో పెట్టచ్చు. కుక్కలకు కూడా పెట్టచ్చు, వాటి కడుపుండా తిండి పెట్టచ్చు, మంచిది. శనేశ్వరుడు వీధి కుక్కలు పెడితే ఫుడ్ పెడితే యాక్టివేట్ అవుతాడు. ఇప్పుడు ఏమనిసినట్టు రాష్ట్రాధిపతి కదా శనేశ్వరుడు. కాబట్టి ఇది చాలా చక్కటి పరిహారం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ నవరత్నాలు ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇంతవరకు మనం హోమాలు చెప్పలేదు, ఇంకేదో 50,000 పూజలు చెప్పలేదు. ఆలయ పరిహారాలు చెప్తున్నాము, వీలు చూసుకుని పొమ్మంటున్నాం, పని ఆపుకుని పొమ్మంటం లేదు. కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం ఎంతసేపు? మనం పెడుతున్న వృధా ఖర్చుతో పోలిస్తే చెప్పాలంటే బ్రహ్మాండంగా చేయొచ్చు పరిహారం. చేయడం వల్ల వీళ్ళకు వ్యతిరేకతలు చెడ్డ జరగడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు మనం ఏదో వీళ్ళకి లక్షల కోట్లు వస్తాయని చెప్పడం లేదు, అలా చెప్పేది శాస్త్రం కాదు. చెడ్డ జరగకుండా ఆపుకోవడమే పరిహారం. ఏ పరిహారం అంటే కూడా ఏమంటే జరుగుతున్న చెడ్డను ఆపేయడం. ఓ కంపెనీ లాస్లో ఉందంటే ఆ కంపెనీ లాభాలు తేవాలంటే జరుగుతున్నటువంటి నష్టాలను ఆపుతారు ఫస్ట్. అదే మనకి అంతే ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. లీకేజెస్ బ్లాక్ చేస్తే సక్సెస్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా మనము పరిహారాలు అనే రూపంలో జరుగుతున్న చెడ్డను ఆపడమే. ఇంకా ఆటోమేటిక్గా జరగాలని మంచి జరుగుతుంది. కాబట్టి ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం. గురుగారు 2026లో మొదటి 6 నెలలు అయిపోయింది, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసాం. మరి సెకండ్ హాఫ్ జూలైతో మనకి స్టార్ట్ అవబోతుంది. మరి జూలై మాసం విశేషంగా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఏం నడిచిన ప్రభావం ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మీనరాశి గురించి ఈ 2026 సంవత్సరం జూలై మాసంలో ఎలా ఉంది చెప్పుకునే ముందు సింపుల్గా ఒక 2 వాక్యాలు రాశి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకుందాం. మీనరాశి అంటే కాలపురుడికి 12వ స్థానము, అంటే చివరి రాశి అని అర్థము. అంటే ఇది మోక్ష రాశి అని అంటారు. మోక్ష రాశి అంటే ఇప్పుడు మీనరాశి సముద్రం అని కూడా చెప్తారు. ఇప్పుడు మహావిష్ణువు ఎక్కడ పడుకుంటాడు? ఆయన తలుచుకుంటేనే ఒక సముద్రంలో ఒక పెద్ద సర్పం పైన పడుకున్నట్టు ఉంటుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ యొక్క మహావిష్ణు శక్తిని తెలియజేస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే మీనరాశి పాదాలను కూడా తెలియజేస్తుంది. కాలపురుషుడికి మేషం తల అయితే మీనం పాదాలు. మరి ఈయన పాదాల కన్నా కదా లక్ష్మీదేవి కూర్చుంటుంది. అంటే విష్ణువు లక్ష్మి యొక్క స్థానము మీనరాశి. అంటే ఇది లక్ష్మీకరమైనటువంటి రాశి అని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం ఈ రాశికి అధిపతి గురువే. గురువు ధనకారకుడే. ప్లస్ కోరినదంతా ఇచ్చేటువంటి, ఏం కోరితే అదంతా ఇచ్చేటువంటిది కామధేనువు. కామం అంటే కోరికలు, ధేనువు అంటే ప్రసాదించేది, కోరినదంతా ప్రసాదించేది అని కామధేనువు అంటే. అది ఉత్తరాభాద నక్షత్రము. ముక్కోటి దేవతలు కామధేనులో గోవులో ఉంటారంటారు కదా. కాబట్టి ఇది ముక్కోటి దేవతల నిలయము అని చెప్పొచ్చు మీనరాశి. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకత చాలా చాలా విశేషమైనది. అంటే కాలపుడికి పాదాలు తెలియజేస్తుంది. మహావిష్ణువే కాలపురుషుడు అనుకుంటే కూడా ఆయన పాదాలు అక్కడే జాపుకొని అనుకుంటున్నాం, అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. దాని అర్థము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పాదాలు మీనరాశిని సూచిస్తాయి, వాళ్ళ తల మేషరాశిని సూచిస్తుంది. కాలపురుష తత్వం ప్రతి ఒక్కరు కూడా కాలపురుష తత్వమే. అంటే పాదాలను శుభ్రంగా పెట్టుకోవాలని అర్థం ఇక్కడ. అది కూడా చాలా పవిత్రంగా పెట్టుకోవాలని అర్థం. ఇంట్లో కాళ్ళు కడుకుని ఇంట్లోకి పోతామా? కాళ్ళు కడుకుని పోయి బెడ్ పైన పడుకుంటామా? అంటే లక్ష్మీదేవి రాదు అని అర్థం, అలక్ష్మి వస్తుందని అర్థం. కాబట్టి మీనరాశి యొక్క ప్రత్యేకత అత్యంత శక్తివంతమైనటువంటి దైవస్థానము అని చెప్పడం జరిగింది. అందుకే మోక్ష స్థానము అని అర్థాన్ని. 12వ స్థానం మోక్ష స్థానం. ఆయన శయన భోగస్థానం. అందుకే శయనం అంటే పనుకోవడమే కదా. కాబట్టి అది ఇంకా 17వ తారీఖు వరకు 4వ ఇంట్లో ఉన్న రవి గ్రహము 5వ ఇంట్లోకి వస్తున్నాడు. 5వ ఇంట్లోకి వచ్చినప్పుడు గురువు రవి ఒకే డిగ్రీలోకి వచ్చినప్పుడు పిల్లలకు ఏదైనా అనారోగ్యం చేయడము, లేదు ఏదైనా అబార్షన్స్ కావడము. ఎందుకంటే అస్తంగతం అవుతుంది. రవితో ఏ గ్రహం జరిగితే ఆ గ్రహం బూడిదే.
విభూతి మిగులుతున్నాడు అంటే ఆ ఉష్ణగ్రహం కాబట్టి ఈ సింగిల్ డిగ్రీకి ఏ గ్రహం రాకూడదు. కాబట్టి అదే రాహు వచ్చాడంటే గ్రహణం అయిపోతుంది. రాహు రవి కన్నా బలవంతుడు కాబట్టి ఒకే కక్షలోకి వచ్చినప్పుడు రవినే ఇబ్బంది పెడతాడు. ఇటు గురువు ఇబ్బంది పడతాడు. గురువు సంతానకారకుడు కాబట్టి ఇటువంటివి జరుగుతాయి. అది కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. శివాలయానికి ఎక్కువ వెళ్తే చాలు. ఆ విషయంగా వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే శుక్రుడు పురుషులకు శుక్రుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. పురుషుల కన్నా అమ్మాయిలకు బాగుంది. అబ్బాయిలకి ఈ రాశిలో పుట్టిన అబ్బాయిల కన్నా అమ్మాయిలకు బాగుంది. అమ్మాయిలకు బాగుందంటే అమ్మాయి పెళ్లి అవుతుంది కదా. అమ్మాయికి పెళ్లి ఆ పక్క ఒక అబ్బాయి రావాలి కదా. కాబట్టి ఆడవాళ్ళ అమ్మాయి బలంతో ఆటోమేటిక్గా అబ్బాయిలు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. కాబట్టి 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతువు 6వ ఇంట్లో ఉంటే మంచిది. పాపగ్రహం 6వ ఇంట్లో మంచిది. శత్రు రోగాలను హరింపజేస్తుంది. అక్కడ కూడా శుక్రుడు వస్తున్నాడు. శుక్రుడు భృగుష దోషం అంటారు. ఈ రాశికి శుక్రుడు అంత మంచోడేం కాదు. అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి షష్టమంలో కూడా మంచిదే. ఒక దుస్థాన గ్రహము ఒక దుస్థానంలో కూడా మంచిది. ఒక దుస్థానంలో ఉన్న గ్రహం బలపడకూడదు. ఇప్పుడు వీళ్ళకి శుక్రుడు బలపడడం లేదు. 6వ ఇంట్లో పడిపోయాడు అష్టమాధిపతి. కాబట్టి దానివల్ల మంచిదే. కాబట్టి ఇక్కడ గ్రహాలు 1 by 1 మనం క్యాలిక్యులేట్ చేస్తూ వస్తే వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు మీన రాశి ఏం చెప్పాను, అయిన శైన భోగస్థానం అని చెప్పాను కదా. ఆ రాశికి అయిన శైన భోగస్థానంలో రాహు ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, మంచి బెడ్ కంఫర్ట్. ఇప్పుడు బెడ్ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే రాహు. అది షేక్ అయింది అనుకోండి ఇట్లా, అది రాహు. మామూలు బెడ్ అయితే శుక్రుడు. అదే ఒక చాప వేసుకొని పడుకుంటే అది శనేశ్వరుడు. సాధారణ కింద ఉత్తరాల పైన పడుకుంటే శనేశ్వరుడు. మంచం పైన పడుకుంటే శుక్రుడు. దాంట్లో మళ్ళీ స్ప్రింగ్ యాక్షన్ వస్తే రాహు. ఈ రాహు స్ప్రింగ్ యాక్షన్ రాహు 12లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు వివాహ యోగ్యత ఉంది. అంటే బెడ్ కంఫర్ట్స్, స్త్రీ శయ్యా సౌఖ్యము అంటారు. కాబట్టి వివాహ యోగ్యత ఉంది, సంతానము ఉంది. ఇకపోతే రాశిని చూసాడు. ఫస్ట్ పాయింట్ ఎల్ఆర్సీని కంట్రోల్ అయిపోయింది. అది వీళ్ళకి చాలా చాలా బిగ్ రిలీఫ్. కంట్రోల్ అయినప్పటికీ గురుగారు ఏ విషయాల జోలికి వీళ్ళు అసలు పోకూడదు అంటారు ప్రస్తుతానికి? వీళ్ళైతే వీళ్ళు అసలు ఏ విషయం జోలికి వెళ్ళకూడదు అనేది వచ్చేకాడికి ఇక వీళ్ళకు లాభాధిపతి రాశిలో ఉన్నాడు. అంటే బాధ. ఎంత గురువు వచ్చినా కానీ అక్టోబర్ వరకు ఉంటాడు. ఈ యొక్క నియంత్రణ చేస్తాడు. అక్టోబర్ తర్వాత మళ్ళీ గురువు ఇంకో స్థానాన్ని మారుతాడు. అంటే అతిచారం వల్ల సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఇదే శాశ్వతం అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని లాంగ్ రన్లో ఉపయోగపడేట్టుగా మలుచుకోవాలి. అంటే డబ్బులు వచ్చిందనుకోండి, ఖర్చు పెట్టకూడదు. దాచుకోవడం, సేవింగ్ ఏదో ఒక రకంగా ఫ్యూచర్లో మళ్ళీ ఉపయోగపడే విధంగానే సేవ్ చేయాలి. అట్లనే భారీ అప్పులు చేయకూడదు. అప్పులు చేస్తే ఒక 4-5 నెలలు వడ్డీ కడతారు. ఆ తర్వాత మళ్ళీ ఏలాంటి ప్రాబ్లం పెడుతుంది, అప్పుడు కట్టలేకపోతారు. ఈ గోచార ఫలితాలంతా మారుతూనే ఉంటాయి. ప్రతి వారం, నెల, రోజులు మారిపోతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఫైనాన్షియల్గానే ఎక్కువ తీసుకోవాలి. ఇక జూలై మాసం 2020 సంవత్సరంలోకి వెళ్తే ఈ రాశిలోనే శనేశ్వరుడు జన్మంలో ఉన్నాడు. వ్యయంలో రాహు ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. 5వ ఇంట్లో గురువు, రవిగ్రహం 17వ తారీఖు 5వ స్థానానికి వెళ్తుంది. 4వ స్థానం నుంచి. ఇక 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి తృతీయంలో. చతుర్థంలో బుధుడు ఉన్నాడు. అంటే మనం ప్రధాన గ్రహాలు తీసుకున్నాం. మనం మాస ఫలితాలు చెప్పినా చంద్రగ్రహాన్ని మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన అందరి మధ్యలో 2.5 రోజుకు ఒకసారి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది ఈ గ్రహస్థితి ఈ మాసం. ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి మొట్టమొదటి బెనిఫిట్ ఎక్కడుందంటే రాశిని గురువు చూస్తాడు. అంటే జన్మలో శని ఉన్నాడు కదా, ఏలినాటి శని కట్ అయింది. ఇది మొట్టమొదటి బెనిఫిట్. ద్వితీయాధిపతి కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఇది 2వ బెనిఫిట్. అదేవిధంగా చతుర్థాధిపతి బుధుడు చతుర్థంలోనే ఉన్నాడు. రవిగ్రహము అంటే 6వ ఇంటి వాడు 17వ తారీఖు తర్వాత 5వ ఇంటికి గురువుతో కలుస్తున్నాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇది 6వ ఇంట్లో మళ్ళీ శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. దీని ప్రకారం చూస్తే 2వ ఇంటి వాడు 3వ ఇంటి ఉన్నప్పుడు 3వ స్థానం అంటే మీ కమ్యూనికేషన్స్. అంటే మనం ఏదైనా కమ్యూనికేట్ కావాలంటే 3వ స్థానమే. ఆ 3వ స్థానానికి 2వ అధిపతి వెళ్ళాడు. అంటే 2వ స్థానం అంటే డబ్బులకు కావాల్సిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అర్థం. రాశిని గురువు చూస్తున్నాడు, ధనకారకుడు. ధనాధిపతి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అయిపోయిన డబ్బులు కూడా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అంటారు? వస్తాయి. అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేకత ఉంటే అది మనం చెప్పలేము. అంటే ఎందుకంటే గోచార ఫలితాన్ని 100% నమ్ముకోమని నేను ఎప్పుడు చెప్పడం లేదు.
కాకపోతే ఏ నెలకంటే తగిన గ్రహస్థితి సంబంధం నాలెడ్జ్ ఆ నెలకి ఇస్తూ అప్డేట్ చేస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ జాతకంలో వ్యతిరేక దశ, బాధకాధిపతి దశ, అవయోగ దశ, నీచ గ్రహ దశ, వక్రగ్రహ దశ, లో డిగ్రీస్ ఉన్న గ్రహ దశ ఇవి నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ గోచర ఫలితాలు ఎక్కడి వరకు అందుతాయి వాళ్ళకు? కాబట్టి ఇది మనం ఇస్తున్నది నాలెడ్జ్ అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓహో, ఈ మాసం ఇక్కడ వస్తే ఇలా ఉంటుంది ఈ రాశికి అనేటువంటిది నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి గోచర ఫలితాన్ని నేను 100% ఎక్కడ ప్రామాణికంగా నేనైతే చెప్పడం లేదు. కాకపోతే దశలు బాగున్న వాళ్ళకి ఈ గోచరం అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి 4వ ఇంట్లో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ స్థానం అంటే మీ గృహము, వాహనము, విద్య, బంధువులు, వేసుకునే బట్టలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ బాగుంటాయి. అంటే సొంత ఇంట్లో గ్రహం ఉంది, 4వ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు బలంగా ఉన్నట్టు గ్రహం.